నాతో పాటు తిరిగేటోళ్ళే వాళ్ళు తాగి ఫోన్ చేసారు నాకు. నవీన్ యాదవ్ నిన్ను చంపడానికి 8 మందిని రౌడీ షీటర్లను పెట్టిండు, నేను ఖచ్చితంగా ఎక్కడ దొరికితే అక్కడ వేసేస్తాడు అని అంటే, పోతే పోయింది ఏదో ప్రాణం, నాకు పెద్ద వెనకాల 10 మంది ఏం లేరు బాధపడడానికి, పోతే పోయిందని కూడా చెప్పిన. ఒక పార్టీ నుంచి 25 లక్షలు 20 లక్షలు మూట చెప్తాం, సో డ్రాప్ అవ్వు అని చెప్పేసి మాట్లాడిర్రు. దాని తర్వాత ఇంకో పార్టీ నుంచి ఎవరో పెద్దలు నిన్న మొన్న వచ్చి కలిసిపోయారంట. సో ఏం సంగతి? వాస్తవమే ఇవన్నీ. ఇప్పుడు ఎలక్షన్లలో పోటీ చేయాలంటే కొన్ని లక్షలు ఉండాలి. అవును. సో ఎన్ని లక్షలు ఉన్నాయి ఆస్మా దగ్గర? మా దగ్గర లక్షలు లేకపోవచ్చు కానీ మంచి లక్షణాలు అయితే ఉన్నాయి. వర్షం పడితే అసలు నిద్రపోయేటోళ్ళం కాదు, నైట్ అంతా కూర్చునేటోళ్ళం. ఒక కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎట్లా పెట్టుకొని ఉంటుందో మా అమ్మ కూడా నన్ను మా చెల్లెని అట్లే కూర్చోబెట్టుకొని ఇట్లా కూర్చునేది అన్నట్టు. మేము వచ్చేలోపే అమ్మ వాటర్ పోయడానికి వెళ్ళింది. కింద సిమెంట్ ఉంటుంది కదా, అది తలపైన పడ్డది అన్నట్టు. ఏంది ఇది, ఒక 1 yearలోనే ఇద్దరు ఇట్లా పిల్లల పరిస్థితి ఏంది అని అందరూ. ఎందుకంటే చదువు మీదనే హోప్ ఉండే, చదువుకున్నాం కదా, పీజీ అయిపోయింది, చెల్లె అప్పటికే డిగ్రీ అయిపోయింది, చదువు అయితే ఎక్కడా ఆపలేదు. అంత సిన్సియర్గా చదువుకున్నాం కాబట్టి అంత బాధ అనిపిస్తుంది మాకు. అంటే ఒక్కొక్క స్టోరీ మనకు తెలుసు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో, వాళ్ళు ఎట్లా కష్టాలు పడుతారో, అసలు వాళ్ళు ఏం తింటున్నారు, అసలు ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. పెళ్ళికి పిలిచిన ఒక 500 పెట్టి గిఫ్ట్ కొనలేని పరిస్థితిలో నిరుద్యోగులు ఉన్నారు ఈరోజు. మరి అంత దారుణమైన పరిస్థితిలో ఒక నమ్మకంతో నోటిఫికేషన్స్ వస్తాయని చదువుకుంటూ కూర్చుంటే, అప్పో సొప్పో చేసి చదువుకుంటుంటే, మరి నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే మేము ఏం చేయాలి? ఇప్పుడు నాకు కేటాయించిన పోస్టు జనరల్లోకి వెళ్ళిపోవడం వల్ల నాకు జాబ్ మిస్ అయిపోయింది. నీకు ఎంతసేపటికి జాబ్ రాలేదా అని అడుగుతారు తప్ప, వీళ్ళు చేసిన తప్పిదాల వల్ల మాకు జాబ్ మిస్ అయిందని ఎవరు అన్నారు? కాంగ్రెస్ని గెలిపించిన మీరు సో సంవత్సరానికే మీరు ఉల్టా తిరిగేసారు. ఇంత కష్టపడ్డాం కాబట్టే నమ్మి గెలిపిస్తే ఇంత ద్రోహం చేసిరనే బాధ అనిపించే బయటికి వచ్చినాము. నిరుద్యోగ భృతి అంటే మేమేడా చెప్పినాము, ఎవరికి ఇవ్వాలో చెప్పండి అని ఉల్టా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరికి ఇవ్వాలో కూడా మీకు జ్ఞానం లేనప్పుడు మీరు మేనిఫెస్టోలో ఎట్లా పెట్టిరు? రాజ్యాంగాన్ని చదివితే అప్పుడు మనకి మన రైట్స్ ఏందో మనకు తెలుస్తుంది. పీజీలు డిగ్రీలు చేసి కూడా మనం సైలెంట్గా ఉంటే ఏం చదవని రాజకీయ నాయకులు మన మీద పెత్తనాలు చేస్తున్నారు. రీసెంట్గా Group 1 జాబ్స్ రావడం జరిగింది. సో దాంట్లో ఏమన్నా జరిగినాయా? దాంట్లో చాలా జరిగినాయి, చాలా ఒకతొక్కలు, ఒక్కటని కాదు. 29 జీవో పెద్ద దరిద్రం. దాంట్లో చంద్రబాబు నాయుడు ఉన్న కాలంలో జీవో, ఆ జీవోని మార్చండి అంటే ఎట్లా మారుస్తారు అంటారు. మరి టీఎస్ని టీజీగా మార్చుకోలేదా? ఆ జీవో మార్చడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు పర్మిషన్ కావాలా ఈ జీవో మార్చడానికి? ఒకటే సెంటర్లో ఉన్న విద్యార్థులకి జాబ్స్ ఎట్లా వచ్చినాయి 40 మందికి? ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒకటే సెంటర్లో ఒకటే హాల్లో మళ్ళీ 40 మందికి జాబ్లు వచ్చినాయి. మీరు కేవలం ఎల్బీ స్టేడియంని గుత్తకు పట్టుకున్నారు. అది నిండాలే, మేము అపాయింట్మెంట్లు ఇవ్వాలి. చిన్నమ్మ ఇంత కష్టపడి అప్పు చేసి ఇంత చదువుకుంటే తీరా చూస్తే ఇట్లా అయిపోయింది అని చెప్పేసి వాయిస్ రేజ్ చేసిన. ఇప్పుడు 1000 మందిలో నేను ఒక్కదాన్ని వాయిస్ రేజ్ చేసిన కాబట్టి అస్మాకు అనిపిస్తుంది ఈరోజు. కానీ మూగపోయిన గొంతుకలు చాలా ఉన్నాయి, వేలల్లో లక్షల్లో ఉన్నాయి వెనకాల. ఇప్పటివరకు అట్లా అస్సలు అనుకోవద్దని చెప్తున్నా. ఎందుకంటే బర్రెలక్కకి అస్మకి చాలా. అయితే ఇప్పుడు నువ్వు 3 లక్షలు అప్పు ఉందంటున్నావు, పోటీ చేస్తున్నావు అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కూడా కొంచెం తెలియాలి. అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి వాళ్ళు వస్తారు అది అని చెప్పేసి ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు కాబట్టి, సో అంటే నీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏమన్నా స్క్రీన్ మీద పెడదాము, ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా. అంటే నిరుద్యోగులే హెల్ప్ చేయొచ్చు, వేరే రాష్ట్రాల నిరుద్యోగులు ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళు నీకు హెల్ప్ చేస్తారు కదా. సో ఓకేనా మీకు? వద్దన్నా. ఎందుకు? స్కానర్స్ ఏమన్నా పెడితే మళ్ళీ మరో బర్రెలక్కనే అంటారు. ఇప్పుడు ఎంకరేజ్ చేసిన వాళ్ళే ఇప్పుడు తిడుతున్నారు వాళ్ళే. ఎందుకన్నా ఇప్పుడు స్టార్టింగ్లో ఎంకరేజ్ వాళ్ళే చేసిర్రు, సరే నువ్వు ముందుకు రామని వాళ్ళే ఎంకరేజ్ చేసిర్రు, ఇప్పుడు వాళ్ళే తిడుతున్నారు. ఇప్పుడు అట్లా కూడా కాదు, నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు అయినా సరే ఇప్పుడు మళ్ళీ డబ్బులు అన్నారు అనుకోండి, ఖచ్చితంగా మరో బర్రెలక్క అంటారు.
హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, సో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా సో పోటీ చేయబోతున్న ఆస్మా మనతో పాటు ఉంది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. ఎట్లున్నావు అమ్మా? బాగున్నా. కాదు అంటే గవర్నమెంట్ జాబ్స్ వస్తలేవని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కొట్టేద్దామని చెప్పేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావా, లేకుంటే ఏం సంగతి? మరి అంతే కదా. ఇప్పుడు వాళ్ళు మాకు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నోటిఫికేషన్స్ ఇస్తామని మాట ఇచ్చిర్రు. ఆ మాటకు కట్టుబడే మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినాము. వాళ్ళు ఇస్తలేరు. ఆ మద్యం నోటిఫికేషన్లో నేను ఎట్లాగో అప్లై చేసుకోలేను కాబట్టి జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్లో అప్లై చేసుకున్నా. మద్యంలో కూడా చేయొచ్చేమో కదా నువ్వు? చేయొచ్చు, కానీ నాకు ఆ ఫీల్డ్ నచ్చదు. నాకు నచ్చని ఫీల్డ్లో అసలు మద్యానికే నేను వ్యతిరేకమైనప్పుడు నేను పోయి మద్యం నోటిఫికేషన్లో ఎట్లా అప్లై చేసుకుంటా? కానీ ఒకప్పుడు అంటే లాస్ట్ ఎలక్షన్ల అసెంబ్లీ ఎలక్షన్ల టైంలో సో ముందున్న గవర్నమెంట్లో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉండి మీరందరూ కాంగ్రెస్ని గెలిపించిన మీరు సో సంవత్సరానికే మీరు ఉల్టా తిరిగేసారు. అవును. అంటే మరి వీళ్ళకి టైం ఇవ్వలేదు. టైం ఎందుకు ఇస్తలేరు? టైం ఎందుకు ఇస్తాము? వాళ్ళు మాకు టైం తీసుకొనే మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు కూడా వాళ్ళ ప్రచారంలో కూడా ప్రతి దాంట్లో మేము ఇన్వాల్వ్ అయి ఉన్నాము. నిరుద్యోగుల మందరం స్టూడెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి మేము ఏం చేయాలి, ఆ మేనిఫెస్టోలు కూడా మేము తయారు చేసిందే. వాళ్ళందరూ మా పక్కన కూర్చొని ఎట్లా చేస్తే బాగుంటుంది, మీకు నిరుద్యోగులకు ఎట్లా కన్వీనియంట్ ఉంటే బాగుంటుంది, మీరు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు మేము సరే మాకు ఈ విధంగా కావాలి, మీరు ఈ విధంగా పరిపాలించాలని మేము చెప్పినాము. కానీ ఆ స్వేచ్ఛ మేనిఫెస్టో తయారు చేసేంత వరకే పరిమితం అని మాకు అప్పుడు తెలియలేదు. తయారు చేసినాము, పాంప్లెట్స్ పంచినాము, ప్రచారాలు చేసినాము, బస్సు యాత్రలు చేసినాము. తీరా చూస్తే గెలిచిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. అప్పుడు కేసీఆర్ కుటుంబానికి మొత్తానికి ఉద్యోగాలు వచ్చినాయని అన్నారు. కానీ ఇక్కడ కుటుంబం లేదు, కానీ కాంగ్రెస్ అంతా ఒక కుటుంబం అంటారు. ఇక్కడ కూడా మీ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ కుటుంబాలకు ఎక్కడొచ్చినాయి? తెలంగాణలో ఉండే నిరుద్యోగులకు ఎక్కడొచ్చినాయి? రాలేదు. కాబట్టి మేము రివర్స్ అయినాం. మా ఉద్యోగాలు కోల్పోయినా, మా జీవితాలు కోల్పోయినా మేము అడగొద్దా, ప్రశ్నించొద్దా? గెలిపించుకున్నాం, కష్టపడి గెలిపించుకున్నాము. ఇంత కష్టపడ్డాం కాబట్టే నమ్మి గెలిపిస్తే ఇంత ద్రోహం చేసిరనే బాధ అనిపించే బయటికి వచ్చినాము. ఓకే. అయితే ఇప్పుడు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు మన తెలంగాణలో. నేను రీసెంట్గా ఒక గ్రూప్ 1 దాంట్లో జాబ్ కొట్టిన ఒక మేడంని మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె చెప్పడం జరిగింది, 12 సంవత్సరాల తర్వాత సో ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లు రావడం, ఇవి జాబులు కొట్టడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అంటే ఇయర్ క్యాలెండర్ అనేది ఉండాలి కదా, జాబ్ క్యాలెండర్ అనేది ఉండాలి. సో అంటే మీరు ఇన్ని రోజుల నుంచి ఎందుకు అంటే అడగకుండా ఎందుకున్నారు? అసలు ఎందుకు అడగలేదు? మేము అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 monthsకే ఎప్పుడైతే గురుకుల అభ్యర్థులము వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ఇల్లు ముట్టడించినామో అప్పుడే అడిగినాము. 6 నెలలు అయితే ఇయర్ క్యాలెండరే అయిపోతుంది, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందని అప్పుడే క్వశ్చన్ చేసిన నేను. అయితే 3 times దాటేసిరు. సరే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని. ఉగాదికి అన్నారు, దసరాకి అన్నారు, ఇప్పుడు సంక్రాంతికి అంటున్నారు. సంక్రాంతి తర్వాత మళ్ళీ ఇంకా ఎన్ని అసలు పండగలు ఇన్ని ఉంటాయా అనేది వీళ్ళ నోటి ద్వారా వింటున్నాం మేము. ఇన్ని పండగలు ఉంటాయని. ఆఖరికి అమావాస్యకు కూడా ఇస్తామని ప్రకటన చేస్తారేమో. నెక్స్ట్ అమావాస్యకి పౌర్ణమికి కూడా ఇస్తామన్న ప్రకటన కూడా ఇచ్చేస్తారు వీళ్ళు. అంత ఘోరంగా తయారయ్యారు. ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్కి వీళ్ళు ఇప్పుడు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. రాను రాను వీళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే అటెండర్లకి ఆఖరికి మనం తీసుకునే ఇన్కమ్ క్యాస్ట్లకు కూడా అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తారు. అంత ఘోరంగా అయిపోయారు వీళ్ళు. చూస్తున్నాము. అయ్యి ఏంది ఇది, అసలు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి హడావిడి చేసి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దన్న అది కూడా లేదు. మొన్న అపాయింట్మెంట్ అయిన ఆల్రెడీ గత ప్రభుత్వంలో 15 సంవత్సరాలు సర్వీస్ చేసిన వీఆర్ఓలకు కూడా మళ్ళీ అపాయింట్మెంట్స్ ఇచ్చి చేసిరు. కొత్త ఉద్యోగాలు అన్నట్టు, కొత్త కొలువులు అన్నట్టు, కొలువుల జాతర అని పేరు పెట్టి ఇచ్చిరు. ఎంత ఘోరం అసలు. పాతగా వాళ్ళు సర్వీస్ చేసిరు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి ఆల్రెడీ. మీరు ఈ 2 లక్షల ఉద్యోగాల్లో కలిపి వాళ్ళని కూడా మాతో పాటు కలిపేసి మళ్ళీ ఉద్యోగాల జాతర అని ఇచ్చేసారు. ఓకే. సో అప్పుడు మీరు ఏమైనా వాయిస్ రైజ్ చేసిరా? చేస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకున్నామో అప్పటి నుంచి క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఉద్యోగాల కోసమే, మా భవిష్యత్తు కోసమే వీళ్ళని ఎన్నుకున్నాము, అధికారంలో కూర్చోబెట్టినాము. నిరుద్యోగుల వల్లనే గెలిచినామని ఎన్నో సభల్లో చెప్పినప్పుడు ఆ మాట ఎందుకు నిలబెట్టుకోవట్లే? మరి నిరుద్యోగులు ఏం అడుగుతున్నారు? నోటిఫికేషన్లే అడుగుతున్నారు, నిరుద్యోగ భృతి అడుగుతున్నారు. నిరుద్యోగ భృతి అంటే మేమేడా చెప్పినాము, ఎవరికి ఇవ్వాలో చెప్పండి అని ఉల్టా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరికి ఇవ్వాలో కూడా మీకు జ్ఞానం లేనప్పుడు మీరు మేనిఫెస్టోలో ఎట్లా పెట్టిరు?
మీ సమక్షంలోనే మేనిఫెస్టో రెడీ చేసినప్పుడు కనీసం డిగ్రీ అర్హత కలిగిన పిల్లలకి నిరుద్యోగ భృతి ఇవ్వాలని తెలీదా మీకు? తెలియకపోతే పొరుగు రాష్ట్రాలను చూసి నేర్చుకోండి. ఇతర రాష్ట్రాలు ఇస్తున్నాయి కదా, కనీసం 1000 3000 ఇస్తున్నాయి. మీరు ఇస్తామని ప్రకటించరు కాబట్టి మేము అడుగుతున్నాము. లేకపోతే ఎందుకు అడుగుతాము? గత ప్రభుత్వాన్ని అడిగినామా? ఆయన ఇంటికో ఉద్యోగం అన్నారు, ఆయనను అడిగినాము, ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చినాము. మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మీరు ఇవ్వట్లేదు కాబట్టి మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాము. ఇక్కడ పార్టీలకి మాకు ఎలాంటి సంబంధం లేదు. నిరుద్యోగులను స్వచ్ఛందంగా వచ్చే మేము కొట్లాడుతున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్న దాంట్లో నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. సో ఏంటంటే మీరు అన్నారు అంటే ఆయన ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు అదే అని చెప్పేసి ఆయన ఇవ్వలేడు, ఆయన మీద పోరాటం చేసినాం, మిమ్మల్ని తీసుకొచ్చినామని మీరు అన్నారు. అంటే నిరుద్యోగులకి ఇట్లా మంత్లీ పెన్షన్ లాగా 1000 3000 ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు. అంటే ఇవి ఇస్తే మీరు సైలెంట్గా ఉంటారు. ఎందుకు సైలెంట్ ఉంటాము? మరి ఎట్లా అడుగుతున్నారు? మీరు జాబులు కొట్టాలి కానీ మీరు జాబ్ క్యాలెండర్ కావాలని అడగాలి కానీ. ఖచ్చితంగా అడుగుతున్నాము. ఇది ఎందుకు అడుగుతున్నామంటే మీరు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఎక్కడ నుండి చదువుకుంటారు? హైదరాబాద్ వచ్చేస్తారు చాలా మంది. అప్పులు చేసి హైదరాబాద్ వచ్చి పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లలే ఎక్కువ ఉంటారు. అప్పులు చేస్తారు. పిల్లల చదువు కోసం కోచింగ్ల కోసం భూములను అమ్ముకున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు సరే నెలకి 4000 ఇస్తే హాస్టల్ రెంటో రూమ్ రెంటో వెళ్ళిపోతుంది అంతే తప్ప జీవితకాలం ఆ నిరుద్యోగ భృతితోనే బతుకుతామని మేము అనట్లేదు. కానీ మాకు అపాయింట్మెంట్స్ వచ్చేదాకా, మేము ఎగ్జామ్స్ రాసేదాకా ఇదొక ఆసరాగా ఉంటుంది. తప్పేముంది? అది మీరు చెప్పిన సూత్రమే కదా, మేము నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు. సరే, అంటే నేను ఏమంటా అంటే ఇప్పుడు రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, ఓకేనా? రాజ్యాంగం ఇక్కడ ఒకటన్నా వీళ్ళకి ఒకటి క్లారిటీ ఉంది. వీళ్ళు నిరుద్యోగ భృతి ఎందుకు ఇస్తలేరంటే మేము ఎట్లాగో నోటిఫికేషన్లు ఇవ్వము, అమ్మో వీళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తే 5 సంవత్సరాలు ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళ భయంతో వాళ్ళు క్లారిటీతోనే నిరుద్యోగ భృతి కూడా ఇస్తలేరు. అంతే కదా, ఇప్పుడు వాళ్ళు నోటిఫికేషన్లు ఇస్తలేరు. 5 సంవత్సరాలు ఇంతమంది లక్షల మందికి 33 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ఆ శాలరీలకు మించిపోతుంది. క్లారిటీ ఉంది వాళ్ళకి. మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా, అంటే మీరు నాకు తెలిసి సో అంటే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారంటే ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఉంటారు అందరూ, చాలా మంచి చదివే వాళ్ళే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారు, అవునా? సో నేను ఏం అడుగుతున్నా అంటే రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, మానవ హక్కులు విద్యార్థుల హక్కులు అనేటివి ఉంటాయి, సో ఆర్టికల్స్ ఉంటాయి. సో అంటే మనం ఆ హక్కుల వల్ల ఆ హక్కులతో మనం పోరాటం చేయలేమా? అసలు ఎంతమందికి హక్కులు తెలుసు? అసలు ఎంతమందికి రాజ్యాంగం తెలుసు? చాలా మందికి తెలియదు. ఎందుకు ఈవెన్ మాకే చాలా ఆర్టికల్స్ తెలియదు. ఒక కేసులో ఇరుక్కుంటే ఎట్లా బయటపడాలో తెలీదు. అసలు మొన్న పెట్టిన 2 చిన్న కేసులకే నేను చాలా హడలెత్తిపోయినా. అసలు నా మీద ఎఫ్ఐఆర్ అయిందా అంటే తెలియక, అవగాహన లేక దానిపైన. అందుకే మనకి 8th 9th 10th ఈ చిన్న స్థాయిల నుంచే ప్రాథమిక హక్కులు, విద్యా హక్కులు, ఇవన్నీ ఆర్టికల్స్ మనకు అప్పటి నుంచే అలవాటు చేస్తే పిల్లలకి ఇంటర్ డిగ్రీ స్థాయికి వచ్చేసరికి పర్ఫెక్ట్ అయిపోతారు. వాళ్ళ హక్కులు ఏందనేది వాళ్ళకి తెలుస్తుంది. చాలా మంది హక్కులు తెలియకుండానే జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని చదివితే అప్పుడు మనకి మన రైట్స్ ఏందో మనకు తెలుస్తుంది. ఇలాంటి సన్నాసులు మన మీద పెత్తనం చేసే అవకాశం ఉండదు. అప్పుడు మనకి తెలియకనే ఎవరో మనం పీజీలు డిగ్రీలు చేసి కూడా మనం సైలెంట్గా ఉంటే ఏం చదవని రాజకీయ నాయకులు మన మీద పెత్తనాలు చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, మనం ఇంకా భయపడుతూ ఈ స్థాయిలో ఉన్నాం. సో మొత్తానికైతే ఇప్పుడు నువ్వు తెలుసుకొని నువ్వు పోటీ చేస్తున్నావు, ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎవ్వరు ముందుకు రాలేదు ధైర్యం చేసి. సో ఆస్మ ఎందుకు వచ్చింది? చాలా మంది వచ్చిర్రు కానీ కొందరు అఫిడవిట్ వల్ల చాలా మంది రిజెక్ట్ అయ్యారు. కానీ చాలా మంది ఒక 130 మంది నామినేషన్లు వేసిర్రు, అందులో చాలా రిజెక్ట్ అయినాయి. జూబ్లీ హిల్స్ లోనే 15 మంది నిరుద్యోగులు నామినేషన్ వేసారు. ఎన్ని రిజెక్ట్ అయినాయి? దాంట్లో ఒక 5 రిజెక్ట్ అయినాయి. సో ఇంత మంచిగా చదువుకున్న వాళ్ళు 5 ఎందుకు రిజెక్ట్ అయినాయి అంటే అసలు కావాలనో ఏమో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా తీసేస్తున్నారు. కొంతమంది 5 కాలమ్స్ ఎందుకు, దాంట్లో ఒక 4 కాలమ్సే ఇమిడిద్దాం మనమని అతి తెలివితోని ఒక 3 కాలమ్స్ పెట్టడం వల్ల అక్కడ అన్ని రూల్స్ బరాబర్ ఉంటాయి. వాస్తవానికి రాజ్యాంగం ఎవరికైనా సేమే అక్కడ. కాకపోతే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర అట్లా 5 కాలమ్స్ ఉంటే వీళ్ళు 3 పెట్టారు. 2 మాటలు మాట్లాడి సో కావాలని చేస్తున్నారు అన్నారు. మళ్ళీ అందరికీ రాజ్యాంగం సేమ్ ఉంటుంది. కానీ అక్కడ ఏముందంటే వాళ్ళు స్పెషల్గా చెప్తున్నారు ఆర్ఓ ఆఫీసర్స్ అందరు, ఈ 5 కాలమ్స్ కంపల్సరీ ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించింది, మీరు 3A పెడుతున్నారని చూయిస్తున్నారు రీజన్. ఇంకా ఏంటంటే సరే దాన్ని ఎక్స్క్యూజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నప్పటికీ ఇంతమంది బరిలో ఉంటే మరి అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ చేతిలో పని కాబట్టి మ్యాక్సిమం తీసేసే ప్రయత్నాలే చేస్తారు. ఓకే, సో మొత్తానికైతే పోటీ చేయాలనుకున్నావు, నామినేషన్ చేసినావు, సక్సెస్ అయినావు. సో టార్చ్ లైట్ కూడా వచ్చినట్టుంది, సో గుర్తు. సో అయితే ఇప్పుడు ఆస్మ ఓట్లు చీల్చడానికి నిల్చుందా, గెలవడానికి నిల్చుందా? గెలవడానికే నిల్చుంది. నిజం చెప్తున్నా. సో నువ్వు ఎక్కడో ఒక దగ్గర నువ్వు మాట్లాడుతుంటే నేను విన్నా, నేను ఓట్లు చీల్చడానికి నేను నిల్చున్నా అని చెప్పినావు.
ఓకే. సో అది ఎందుకు చెప్పినావు? ఎందుకు చెప్పినా అంటే అక్కడ మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇంకా కొన్ని ఓట్లు ఎట్లా ఉన్నాయంటే కొంత మంచి ప్రభావాల వల్ల మా ముస్లిం ఓట్లు కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర ఉండిపోయినాయి. ఆ బానిసత్వాన్ని, ఆ ముస్లిం మైనారిటీ ఓట్లని నేను బయటికి తీసుకురావాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి నాకే వేయని, ఇంకెవరికైనా వేయని, కానీ నాకు వేయాలని నేను ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటా, నాకు వేయండి అని. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ వేయాలి వాళ్ళు బయటికి వచ్చి. రానివ్వకుండా వాళ్ళని ఇప్పటికీ కట్టు బానిసల్ని చేస్తున్నారు. అంతమంది 3 లక్షల మందికి పైగా ఉంటే అక్కడ పోలింగ్ ఒక 40% ఎందుకు జరుగుతుంది? చాలా మంది ఓట్లు వేయట్లే, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవట్లే. నా టార్గెట్ అది, ఫస్ట్ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఒక ఎడ్యుకేటెడ్గా నేను చెప్తున్నది ఏంటంటే ఓటు హక్కును వినియోగించుకుంటే బాగుంటుంది. ఎవరు కావాలో మీరే ఎన్నుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఓటు అనేది ఒక ఆయుధం. ఎవరికి బుద్ధి చెప్పాలన్నా, ఎవరు ఏ రౌడీ షీటర్ భయపెట్టినా, అవతలోళ్ళు ఎవరు డబ్బుకి ప్రలోభాలు చేసినా, భయాందోళనకు గురి చేసినా మీరు భయపడండి, డబ్బులు తీసుకోండి, కానీ లోపలికి వెళ్ళి స్వచ్ఛందంగా నాకు ఓటేయండి అనే చెప్తాను నేను. ఓకే. సో ఎక్కడో పాలమూరులో పుట్టిన బిడ్డ, సో ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు ఉండే పెద్ద బిల్డింగ్లో మేడలో ఉండే కాన్స్టిట్యున్సీలను పోటీ చేస్తున్నావు, ఎట్లా అనిపిస్తుంది నీకు? పెద్ద పెద్దోళ్ళు అంటే ఎవరన్నా? అంటే ఉన్నోళ్ళు పెద్దోళ్ళ. ఓకే. కాదంటావా? ఇక అనుకుంటే తప్పేముంది, అనుకోని. నువ్వేమంటావు? నేనైతే నేను కాదంట. నువ్వు కాదంట. డబ్బున్న వాళ్ళంతా పెద్దోళ్ళు కాదు. ఓకే. తెలివితేటలు ఉండాలి, చదువు ఉండాలి, విద్యార్హతలు ఉన్నోళ్ళే పెద్దోళ్ళు నా దృష్టిలో. అదే ఆయుధంతోనే నేను బయటకు వచ్చిన. డబ్బే రాజకీయం, మద్యమే రాజకీయం అనుకుంటే నేను బయటికి రాకపోదును. సరే, నువ్వు అన్న మాటల మీద నువ్వు కట్టుబడి ఉన్నావా? నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఓకేనా? మన ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ఆయన మన రాష్ట్రానికి సీఎం. ఆయన నువ్వు పెద్ద అని అంటావు, చిన్న అని అంటావు? ఇప్పుడు ఆయనకు ఒక అర్హత ఉంది కాబట్టి పెద్దానే అంట. హోదాలో ఉన్నారు కదా. హోదాలో ఉన్నారు. ఎస్, మనం ఎన్నుకున్న సీఎం కాబట్టి ఆయనను గౌరవ ముఖ్యమంత్రి అని అంటాం. నువ్వు ఇంతకు ముందు మాట్లాడిన మాటలు ఒకసారి రివైండ్ చేసి. మీరు డబ్బున్నోళ్ళే గొప్పోళ్ళు అన్నారు, అది తప్పు. నేను డబ్బున్నోళ్ళు గొప్పోళ్ళు అనలే. పాలమూరులో పుట్టిన బిడ్డ, సో పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళు, పెద్ద బిల్డింగ్ లో మేడలు ఉన్న వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అట్లన్నా. సో నువ్వు దానికి ఏం మాట్లాడినావు? సో తెలివి ఉన్నోళ్ళు గొప్ప, చదువుకున్న వాళ్ళు గొప్ప అన్నావు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు చాలా మంది చదువుకోలేరు, సో వాళ్ళకి అసలు సైన్ పెట్టడానికే రాదు. ఆ విషయానికి వస్తే మరి రేవంత్ రెడ్డి కంటే నేనే గొప్ప. నేనే గొప్ప. రాష్ట్రానికి ఒక హోదా పరంగా సీఎం రేవంత్ రెడ్డి గొప్ప అయిండొచ్చు, కానీ మా ఇద్దరితో పోల్చుకుంటే రేవంత్ రెడ్డితో నేనే గొప్ప అని చెప్తున్నా. సరే, ఆస్మా ఎక్కడ పోయి పోటీ చేస్తుంది, ఎందుకు పోటీ చేస్తుందో నాకు తెలియదు, కానీ కొన్ని క్వశ్చన్లు అడగాలనుకుంటున్నా. ఆస్మా, అడగండి అన్న. సో ఇప్పుడు నువ్వు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో నువ్వు పోటీ చేయాలనుకుంటున్నావు, అవునా? ఎంతమంది అభ్యర్థులు నీతో పాటు పోటీ చేస్తున్నారు? నాతో పాటు నిరుద్యోగులు కదా అందరూ 58 మెంబర్స్ మొత్తం. 58 ఇప్పుడైతే ఫైనల్ గా 58 మెంబర్స్ మిగిలిపోయినాం. ఓకే, 58 మెంబర్స్ ఇప్పుడు పోటీ చేయబోతున్నారు. సో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎంత మంది జనాభా ఉన్నారు? 3,90,000 పైగా ఓటర్స్ ఉన్నారు. సో వాళ్ళ పిల్లలు ఇంకా చిన్న ఓటకు రాని పిల్లలు ఓటర్సే 3,90,000 పైగా ఉన్నారు. దాంట్లో ముస్లింలు ఎంతమంది ఉన్నారు, హిందువులు ఎంతమంది ఉన్నారు? ముస్లింలు 1,50,000 ముస్లిం ఓటర్సే. దాంట్లో 80,000 పైగా మహిళలు, తర్వాత పురుషులు ఉన్నారు. ఓకే. సో అంటే మంచిగా దాంట్లో సగం వచ్చినాయని బెటరు అన్నట్టు అనుకున్నావు, అంతేనా? ఓకే. సరే, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు November 11th జరగబోయే ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు? నేనే గెలుస్తాను నేను అనుకుంటా. ఈ క్వశ్చన్ బరిలో ఉన్నప్పుడు నన్ను అడిగితే నేనే గెలుస్తా అని చెప్తా కదన్నా. ఎవరు గెలుపో నేనెందుకు కోరుకుంటా? నేను కావాలనే నేను నిలబడ్డా. ఈ విద్యా విధానంలో మార్పు జరగాలి, ఈ వ్యవస్థలో మార్పు జరగాలి కాబట్టి నేను పోటీ చేస్తున్నా. ఒక్క మాట మీద అసలు నిలబడతలేదు నా ఇంటర్వ్యూలో. ఎందుకంటే నాకన్నా వెయ్యని ఓటు, వేరేళ్ళకన్నా వెయ్యని ఓటు అని ఇంతకుముందు అన్నావు, అవునా? ఎందుకన్నా మరి నాకే వేయండి ఓటు అనాలి కదా. ఇప్పుడు నాకే వేయండి అనే చెప్తున్నా, ఎందుకంటే ఓటు హక్కును వినియోగించుకోండి అంటున్నా. ఫస్ట్ నా ప్రియారిటీ ఇచ్చేసి ఆ తర్వాత మీ చాయిస్. ఆ ఓటు హక్కు లోపలికి వచ్చి నాకేండి అని చెప్తున్నా. నేను ఒక మాట మీదే ఉన్నా. అప్పుడైనా మీరు భయపడండి, డబ్బులు తీసుకోండి, కానీ లోపలికి వచ్చి మాత్రం నాకు ఓటేయండి అని చెప్తున్నా. మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఓటు అనేది ఆయుధం, ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నా. సో ప్రచారం ఆల్రెడీ బీఆర్ఎస్, కాంగ్రెస్, వేరే పార్టీలు స్టార్ట్ చేసేసినాయి, అవునా? సో ఆస్మ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది మరి ప్రచారం? వాళ్ళు స్టార్ట్ చేసినా వాళ్ళ లోపల నా భయం ఉండిపోయిందన్న.
అంతేనా? వాళ్ళ ప్రచారంలో కూడా అస్మ పేరే వినిపిస్తుంది. ఎందుకు? అంతే. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళైనా అస్మ ఎందుకు పోటీ చేస్తుంది అని వాళ్ళే చెప్తున్నారు స్వతహాగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అస్మ ఎందుకు పోటీ చేస్తుంది, నిరుద్యోగులకి నోటిఫికేషన్స్ ఇవ్వలేదు కాబట్టి ఆ అమ్మాయి ఇక్కడ దిగింది అనే భయం వాళ్ళ లోపల ఉండిపోయింది. సో నా సగం ప్రచారం ఇక్కడనే అయిపోయింది. ప్రత్యక్షంగా నేను దిగడమే రేపటి నుంచి. అంతేనా? రేపటి నుంచి స్టార్టా? రేపటి నుంచి స్టార్ట్. అంటే ఇప్పుడు ఎలక్షన్లలో పోటీ చేయాలంటే కొన్ని లక్షలు ఉండాలి. అవును. సో ఎన్ని లక్షలు ఉన్నాయి ఆస్మ దగ్గర? మా దగ్గర లక్షలు లేకపోవచ్చు కానీ మంచి లక్షణాలు అయితే ఉన్నాయి. మంచి లక్షణాలు ఉన్నాయి. సో మనం నడవాలన్నా కాన్స్టిట్యున్సీలా ఒక బండో ఏదన్నా కావాలి. మరి ఎట్లా మరి? ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 200 పెట్రోల్ కొట్టించుకుంటాము, 10 బైకులు తిరుగుతాము. వాటి కోసమే ఫస్ట్ పర్మిషన్ అడిగినాము. ఎలా తిరుగుతారంటే మనకి ఎవ్రీథింగ్ పర్మిషనే కాబట్టి ఇక 10 బైకులు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి 200 పెట్రోల్ వాళ్ళే పోయించుకుంటున్నారు, తిరుగుతున్నాం ప్రెసెంట్ అయితే. ఓకే. సో మొత్తానికి అయితే పోటీలోకి దిగినాం. సో దిగిన తర్వాత సో ఎవరన్నా ఏ పార్టీ నుంచి అన్న పిలుపు వచ్చిందా? పిలుపు రాలేదు ఇప్పటి నుంచి. అంటే కామన్గా అడిగిరు, మా పార్టీ నుంచి పోటీ చేస్తావా అని చెప్పేసి అయితే అడిగిరు. విద్యార్థి రాజకీయ పార్టీ కానీ ఆర్పిఐ ఇలాంటివి, అంబేద్కర్ పార్టీ ఇలాంటి వాళ్ళు అడిగిర్రు. కానీ ఇండిపెండెంట్గానే చేస్తా అని చెప్పిన. ఓకే. సో అంటే చేస్తున్నావు ఇప్పుడు. అంటే కొన్ని పార్టీల నుంచి పెద్దలు నీతో కలిసిరంట, ఒక పార్టీ నుంచి 25 లక్షలు 20 లక్షలు మూట చెప్తాం, సో డ్రాప్ అవ్వు అని చెప్పేసి మాట్లాడిర్రు. దాని తర్వాత ఇంకో పార్టీ నుంచి ఎవరో పెద్దలు నిన్న మొన్న వచ్చి కలిసిపోయారంట. సో ఏం సంగతి? వాస్తవమే ఇవన్నీ. ఫస్ట్ అయితే పోటీలో ఉండకు, ఎందుకంటే నువ్వు మాట్లాడగలుగుతావు కాబట్టి నువ్వు ఉండొద్దు పోటీలో, అక్కడ మాకు బీఆర్ఎస్కే ఉండాలి పోటీ అని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. 20 లక్షలు ఇస్తాము, నువ్వు పోటీలో నిలబడొద్దు అని చెప్పారు. అంటే ఎవరు? కొంచెం మధ్యవర్తులు వచ్చిర్రు, మెయిన్ క్యాండిడేట్స్ రాలేదు. అంటే నాకు అవసరం లేదు, నేను పోటీలో ఉంటా అని చెప్పిన. అది అయిపోయింది. తర్వాత రీసెంట్గా ఇంకొంతమంది వచ్చారు, నువ్వు పోటీ చేయు, బ్యాక్ అండ్ సపోర్ట్ మేము ఇస్తామని చెప్పేసి ఇంకొకరు. కానీ అట్లా కూడా వద్దు, మాకు ఎవరు అవసరం లేదు, నిరుద్యోగులం మా అంతటా మేమే వెళ్తాము, బైక్ అయినా పర్లేదు, నడుచుకుంటైనా పర్లేదు, భిక్షాటన అయినా పర్లేదు, మేమే వెళ్ళి చేసుకుంటామని చెప్పినాం. ఓకే. అంటే జూబ్లీ హిల్స్ ప్రజలకు నువ్వు ఏమని హామీ ఇస్తావు? అంటే ఆడ ఏమేమి అభివృద్ధి జరగలేదు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేస్తావు అక్కడ? ఇప్పుడు మనకి సపోజ్ అన్నపూర్ణ స్టూడియో ఉంటుంది. అవును. ఇటు సైడ్ అన్నపూర్ణ స్టూడియో ఒకలాగా ఉంటుంది, అదే రోడ్డు ఇక్కడ దాటితే బస్తీ ఒకలాగా ఉంటుంది. అవును. చాలా ఘోరంగా ఉంటుంది ఆ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అసలు చాలా ఎట్లా అంటే వాటర్ ఫెసిలిటీ కానీ, కరెంటు కానీ, స్తంభాలు కానీ, మొత్తం ఈ వైర్లు వేలాడడం, ఎవరెక్కడ పట్టుకున్నా చనిపోయే పరిస్థితి ఉంటుంది. చాలా ఘోరంగా ఉంటుంది. మనము పల్లెటూరులో మంచి వాతావరణం ఉంటుంది, చిన్న చిన్న ఇల్లు ఇరుకు అంటాం, కానీ అసలు సిటీలో ఉన్నాయి బస్తీలు ఎంత ఘోరంగా ఉంటాయంటే, జూబ్లీ హిల్స్ అంటే 10 మంది ధనికులే కాదు, 100 మంది నిరుపేదలు ఉన్నారు. ఇదైతే నేను చూసిన అక్కడ. నేను అనుకున్నా, నేను కూడా ఇక్కడ పోటీ చేయకముందు పోటీ చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత వచ్చి మొత్తం చూస్తే ఏంది ఇది ఇంత అద్దాల మేడ అనుకుంటే, చూస్తే పైన పటారం లోన లోటారం అంటూ మేడిపండు ఎట్లుంటుంది అట్లా చూస్తే మొత్తం విప్పి చూస్తే పురుగులు ఉన్నట్టు ఉంది అక్కడ బస్తీల పరిస్థితి. మొత్తం హైడ్రా వల్ల ఇల్లు కూల్చేయడము, వాళ్ళు బోరును ఏడవడము, ఇల్లు లేదని. మరి అట్లాంటి వాళ్ళకన్నా పోనీ ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా, వాళ్ళకి ఏమైనా ప్లేస్ కేటాయించారా అంటే అది కూడా లేదు. వాళ్ళు ఏదో సైడ్కి ఒక గుడిసె ఇట్లా కట్టుకొని ఉండడము, వర్షం పడితే అది కూలిపోవడము, ఏదో డ్రైనేజీ పక్కన కాలువల పక్కన వాళ్ళు ఉండడము, ఇదంతా చాలా బాధ అనిపించింది. అసలు ఎందుకు కనీసం ఇల్లున్న వాళ్ళకి కూడా పట్టాలు వాళ్ళకే సొంతంగా ఇచ్చిర్రా లేదా అవి కూడా చూసినాము, దగ్గరికి వెళ్ళి అడిగే ప్రయత్నం కూడా చేసినాం. వాళ్ళు కూడా అదే అన్నారు, ఈ సొంత ఇల్లు మాది కాదు, పట్టాలు రాలేదు మాకు. అంటే ఈ వ్యవస్థ అంతా ఎప్పుడు మారుతుంది? ఇంకా ఇప్పుడు ఉన్నోళ్ళు ఎట్లా బయటకు వచ్చి ఓటేయరు. అందుకే నేను వీళ్ళని అంటున్నా, నిరుపేదలు 100 ఇండ్లు ఉన్నాయి, ఆ 10 మందిని పక్కన పెట్టండి. మీకేం సౌకర్యాలు కావాలంటే మీరు అడగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయటకు వచ్చి ఓటేయాలి. మీరు బయటకు వచ్చి ఓటేస్తేనే అప్పుడు మీరు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 40% పోలింగ్ జరిగినప్పుడు ఎవరు వేసినట్టు ఓటు, ఎవరు వేయనట్టు వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. గెలిచిన తర్వాత పట్టించుకోరు. ఉన్నోళ్ళని గెలిపించుకుంటే ఈయన పోయి ఏసీ కార్లోనే కూర్చుంటాడు. ఆ 10% ఉన్న ఇండ్లనే ఈయన ఉంటాడు ఏసీలో, ఆయన పోయి ఆడనే కూర్చుంటాడు. మీ సమస్యలు ఎట్లా తీరుతాయి? హైడ్రా వల్ల మీ ఇల్లు పడిపోయింది, బుల్డోజర్ వచ్చి కూలగొట్టింది, మళ్ళీ పోయి ఆ బుల్డోజర్కే ఓటేస్తారా? అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అందుకే నేను ఇవి చూసినాను అక్కడ. హైడ్రా సమస్య అయితే చాలా జూబ్లీ హిల్స్లో అసలు అడిగే దిక్కే లేదన్నట్టు వాళ్ళని. ఓకే.
సో అంటే నీ మేనిఫెస్టో ఎట్లా ఉండబోతుంది? అక్కడ ఇంకొకటి ఏంటంటే మైనారిటీ శాతం ఎక్కువ ఉంది. 50% వాళ్ళు ఉన్నారు, బీసీ ఎస్టీ వీళ్ళు ఒక 50% ఉన్నారు. ఉన్నప్పుడు మైనారిటీ డిక్లరేషన్ మేము అమలు చేస్తామని చెప్పి మాటిచ్చి కనీసం మైనారిటీలని, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మైనారిటీ బిడ్డగా, నన్ను నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. మీరేమన్నా మమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తుర్రా, మంత్రిని చేస్తుర్రా, మాకేమైనా ఎమ్మెల్సీ పదవులు ఇస్తుర్రా? అసలు మైనారిటీలకు ఎక్కడ స్థానమే లేకుండా చేస్తున్నారు. మళ్ళీ మా మైనారిటీ ఓట్లు మాత్రం కావాలి, మీ కాళ్ళ దగ్గర మేము ఉండాలి, కానీ మేము మాత్రం ఎలాంటి పరిపాలన చేయొద్దు, మా వాయిస్ రేజ్ చేయొద్దు, మా హక్కులను కూడా మేము అడగొద్దు. కాబట్టే మైనారిటీ డిక్లరేషన్ ఏమైంది, కనీసం ఇప్పుడు అక్కడ ఒక వక్ఫ్ బోర్డు వల్ల మనకి మనిషి చనిపోతే ఖబ్రస్థాన్ అని ఉంటుంది, సమాధి చేసే స్థలం. మా దాంట్లో ఖబ్రస్థాన్ అంటారు. ఆ ఖబ్రస్థాన్కి కేటాయించిన భూమిని కూడా వీళ్ళు వక్ఫ్ బోర్డు కింద తీసుకున్నారు. మళ్ళీ ఈ ఎలక్షన్ తర్వాత మీకు కేటాయిస్తామన్నారు. అంటే ఈ ఎలక్షన్ లోపు ఎవరన్నా చనిపోతే, ఎవరన్నా పెద్ద మనుషులు ఏదన్నా అయి చనిపోతే ఎక్కడ పూడుస్తారు? మరి రేవంత్ రెడ్డి ఇంటి ముందు పూడుస్తారా? ఎక్కడ పూడ్చాలి? అసలు అంటే జీవితాలకి గ్యారంటీ లేకుండా పోతుంది. బతుకున్నప్పుడు ఎలాగో ఏది చూడకుండానే, ఏది అనుభవించకుండానే ఇబ్బంది పడుతున్నాం. కనీసం మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రశాంతత లేదా? మనిషి ఆత్మకి ప్రశాంతత కలగొద్దా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా మనిషి చనిపోయినన్న బాధ కంటే మనిషిని ఎక్కడ పూడ్చాలన్న బాధ ఎక్కువైపోయింది. కాదు అంటే 50% ఉన్న జనాభా, ముస్లిం జనాభాకే శ్మశాన వాటిక లేదంటే సో వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి మరి? అదే కదా, అందుకే ముస్లిమ్స్ కూడా బాగా అగెన్స్ట్ గానే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, చాలా అగెన్స్ట్ గానే ఉన్నారు. మాకు ఎలాంటి హక్కులు మాకు ఇవ్వట్లేదు, మాకు కేటాయించిన భూమి మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆగ్రహంగానే ఉన్నారు పార్టీ పైన. అదొక సమస్య బాగా ఉంది. అది నాకు చాలా బాధ అనిపించింది. నాకు తెలుసు ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుందో. కనీసం తర్వాత వెళ్ళి వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి కనీసం వాళ్ళు ఇంట్లో వాళ్ళు వెళ్ళి చూసుకోవాల్సిన పరిస్థితి కూడా లేకుండా వాళ్ళకి ఏంది కర్మ అది. అయితే నాకు ఒక మొన్న మీరు నామినేషన్లు వేసిన తర్వాత సంథింగ్ అక్కడ ఒక ఏదో సిచ్యువేషన్ జరిగిందంట. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా నామినేషన్ వేయడానికి వస్తే వాళ్ళు అంటే వాళ్ళది ఏదో క్యాన్సిల్ అయిపోయింది. సో అంటే తినేటప్పుడు సంథింగ్ ఏదో అయ్యిందంట. ఏమైంది అంటే లంచ్ చేసేటప్పుడు లంచ్ అయింది, అందరు వెళ్ళి పైకి వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు. అప్పటికే 3:30 అవుతుంది. ఇక నాకు ఓపిక లేదు అని చెప్పేసి నేను కూడా వెళ్దామని వెళ్తున్నా. మనోళ్ళంతా కింద ఉన్నారు, వాళ్ళ నంబర్ సిరీస్ పిలుస్తారు కదా, అట్లనే ఆర్డర్గా కూర్చున్నారు. ఇంకా సరే ఎవరిది వాళ్ళు తినేసి వెళ్దామని చెప్పేసి మన షామన్న, తెలంగాణ షామన్న, ఆ షామన్న అందరు తినేసి వచ్చారు. సరే అని నేను కూడా వెళ్తున్నా. పైన నవీన్ యాదవ్ అన్న ఉన్నాడు, ఆగండి ఆగండి అంటే, ఎందుకు ఆగాలి, ఇక్కడ అలర్ ఈక్వల్ కదా, నేనెందుకు ఆగాలి అని అంటే, లేదు అన్న పైన తింటున్నారు మీరు ఆగండి అని చెప్పేసి ఆపిరు. ఎవరు ఆపిరు? అక్కడ ఉండే కొంతమంది ఎవరో వాళ్ళ మనుషులు. ఆపితే ఎందుకు అని అంటే, మేము కూడా తినడానికే వెళ్తున్నాము, అన్నని మేమేం డిస్టర్బ్ చేయము, మేమేం మాట్లాడము, అది మేము తినేసి వస్తామంటే, లేదు లేదు ఆగండి అన్నారు. అన్న తర్వాత నేను వినకుండా అట్లే వెళ్ళిపోయినా, వెళ్ళి తినేసి వచ్చిన. కానీ కింద ఉన్న నామినేషన్ ఆపోజిట్గా ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్కి ఆపోజిట్గానే వేయడానికి వచ్చారు. మళ్ళీ భయపడడం ఎందుకు, ఈ ముసుగుల గుద్దులాట ఎందుకు, మళ్ళీ మీరే భయపడుతున్నారు. ఇప్పుడు మీరే చులకనైనట్టు కదా, అక్కడ వచ్చిన వాళ్ళంతా కొంతమంది భయపడుతున్నారు. అన్న ఉన్నాడట వద్దు వద్దు అని అంటే, ఆయనకు ఆపోజిట్గా నామినేషన్ వేసి ఆయనకు భయపడ్డేందయ్యా అని చెప్పేసి నేను పోయినా. ఇక పోయి తినేసి వచ్చిన. నిజంగా వాస్తవానికి పైన అన్న వాళ్ళ అడ్వకేట్ వీళ్ళే ఉన్నారు, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. నేను తినేసి వచ్చేసిన. ఏమని అన్నాడా? ఏమనలేదు. అంటే ఇక్కడ కింద ఉన్నోళ్ళే హంగామా చేస్తారు. ఇప్పుడు దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇయ్యడు అన్నట్టు ఉంటది పరిస్థితి. లీడర్లు కూడా ఇప్పుడు మెయిన్ లీడర్స్ మనల్ని కలవడానికి సముఖంగానే ఉంటారు, మధ్యలో పిఏలు ఈ చెంచగా లెక్కుంటారు మధ్యలో, వీళ్ళు ఆపుతారు అన్నట్టు, వీళ్ళే ఆపుతారు అన్నట్టు. అందుకే ఎవరితో అయినా డైరెక్ట్ మాట్లాడితేనే వాళ్ళ మెంటాలిటీ మనకు తెలుసు. ఇప్పుడంటే ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఒకవేళ బై ఛాన్స్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో గెలిస్తే నీ పక్కన ఉన్న వాళ్ళే మమ్మల్ని కలవరిగారేమో, ఎవరికి తెలిసి ఎమ్మెల్యే అయినాక. లేదు లేదు, నాకు చిన్నగా ఒక ఇల్లు, మా చెల్లి, అంతే. నాకు ప్రొటెక్షన్ కూడా అవసరం లేదు, నేను జనాల లోపల ఉంటా. నేను ఇంకొకటి చెప్పింది ఏంటంటే, నేను ఖచ్చితంగా ఇక్కడ గెలిస్తే మాత్రం మీ ఇంట్లోనే వచ్చి ఉంటా, మీ లోపల మనిషి లెక్కలనే ఉంటా, రోజు ఒక ఇంట్లో ఉంటా అని చెప్పిన. నాకు కుటుంబం కావాలి ఎట్లయినా, కాబట్టి మీ ఇంట్లోనే ఉంటా అని చెప్పిన. ఓకే. అంటే ఇప్పుడు నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ అసలు చాలా మంది చెట్ల కింద కూర్చొని చదువుకుంటారు. సో కొంచెం స్టడీ రూమ్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. సో అంటే నిరుద్యోగులకి ఎట్లాంటి కష్టాలు ఉన్నాయి? సో అంటే ఒక్కోరు మీరందరూ ఒకసారి కలిసినప్పుడు ఎట్లాంటి బాధలు మీతో షేర్ చేసుకుంటా ఉంటారు? ఎట్లుంటుంది అంటే, ఊర్లో నుంచి వచ్చేటప్పుడు ఒక నమ్మకంతో వస్తాం హైదరాబాద్కి. పల్లెటూర్లో మ్యాక్సిమం పల్లెటూర్లు ఉంటాయి. స్టడీ హాల్స్కి డబ్బులు పెట్టలేక అంటే 1000-1500 ఉంటాయి. ఉన్నోళ్ళు అంటే ఎట్లైనా మీరు చెప్పిన పెద్దోళ్ళు
అట్లాంటి పిల్లలు ఆడ పోయి చదువుతారు. వాళ్ళు చదువుకుంటారు అక్కడ. మాలాంటి వాళ్ళు ఎట్లా అంటే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా అంబేద్కర్ లైబ్రరీ, ఈ 2 లైబ్రరీలు నిరుపేదలకి ఒక అడ్డా, నిరుపేద విద్యార్థులకి అడ్డా అన్నట్టు. మంచిగా కూర్చొని చదువుకుంటారు. ఒక 14 hours చదువుకునే అవకాశం ఉంటుంది. మార్నింగ్ 9 to నైట్ 11 వరకు చదువుకోవచ్చు. కాబట్టి పిల్లలు పొద్దున్నే లేస్తారు. అక్కడ దగ్గరలో ఒక 3,000 నుంచి స్టార్ట్ ఉంటుంది రెంట్స్. బస్తీలలో అశోక్ నగర్లో అయినా 3,000, 4,000 ఇవి కట్టుకుంటూ ఊర్లో అప్పులు తెచ్చి ఇది కట్టుకుంటూ, పేరెంట్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ పేరెంట్స్ పంపిస్తారు. ఇక్కడ లేకపోతే క్యాటరింగ్ లేకపోతే ఏదో చేసుకుంటూ ఇట్లా చదువుకుంటారు. చాలామంది క్యాటరింగ్ చేస్తారు, లేకపోతే ఏదన్నా పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు. మొత్తానికి 3-4 hours హాస్పిటల్స్లో సూపర్వైజర్గా ఇలా రాసుకోవడం కానీ ఇలాంటివి చేసుకుంటూ చదువుకుంటారు అన్నట్టు. మధ్యాహ్నం అయితే 5 rupees భోజనం తింటారు. మార్నింగ్ మా బస్తీలలో 15 rupeesకే టిఫిన్ ఉంటుంది. అప్పుడు నేను వచ్చినప్పుడు 10 rupees. అవి ఎట్లా అంటే ఇప్పుడు మనకి దొడ్డు బియ్యం ఇస్తుండ్రి కదా, రేషన్ బియ్యం, ఎప్పుడైనా ఆ బియ్యం ఎవరు తినరు. ఆ బియ్యాన్ని తీసుకుపోయి టిఫిన్స్ తయారు చేస్తారు అక్కడ నేను ఉండే బస్తీలో. ఆ టిఫిన్స్ని వీళ్ళు అప్పుడు నేను వచ్చినప్పుడు 10 కానీ ఇప్పుడు 15. ఆ 15 rupeesకి తింటారు. మధ్యాహ్నం 5 రూపాయల భోజనం తింటారు. తినేసి చదువుకుంటారు. చదువుకొని నైట్ టైం తింటారు, లేకపోతే లేదు, అట్లే పడుకుంటారు. 11 అవుతుంది కదా, ఆ టైంలో ఏం దొరకదు కూడా, వచ్చి వండుకునే ఓపిక ఉండదు. చక్కగా పడుకుంటారు, మళ్ళీ పొద్దున్న లేస్తారు, 8 గంటల వరకు లైబ్రరీకి వస్తారు, చదువుకుంటారు. ఇట్లా ఈ చదువుకునే విధానం ఇట్లా నడుస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్స్ వస్తాయో ఇదంతా ఒక ప్రాసెస్లో నడుస్తుంది. నోటిఫికేషన్సే రానప్పుడు బుక్కులు తీసి ముందర పెట్టుకుంటాం. మనకి ఏం ఎక్కుతుంది బ్రెయిన్లో? నోటిఫికేషనే రానప్పుడు ఆ టెన్షనే సగం ఉంటుంది. అరే ఏంది పరిస్థితి, ఇంటికాడ అప్పులేంది చేస్తుంది, ట్యాబ్లెట్లు అని మా నాన్న ఫోన్ చేస్తాడు, మా అవ్వ ఫోన్ చేస్తుంది, ఇంటికి కనీసం ఒక బీపీ ట్యాబ్లెట్ పంపించే పరిస్థితిలో నేను లేను అని ఎంత నలిగిపోతారు ఒక నిరుద్యోగి చెప్పండి. ఇప్పుడు ఒక మంత్రిగా మీకెన్ని బాధ్యతలు ఉంటాయో నిరుద్యోగులకు కూడా అంత, మా కుటుంబ బాధ్యత మాకు ఉంటుంది కదా. వాళ్ళు ఫోన్లు చేసినప్పుడల్లా మాకు గుండెలు దడలు అంటాయి. అంటే వీళ్ళు ఏం అడుగుతారో, నువ్వు పట్టణంలోనే ఉన్నావు కదా ఇది పంపి అంటారేమో అన్న టెన్షన్ ఎక్కువైపోతుండే. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా పెళ్ళికి పిలిచినా ఒక 500 పెట్టి గిఫ్ట్ కొనలేని పరిస్థితిలో నిరుద్యోగులు ఉన్నారు ఈరోజు. మరి అంత దారుణమైన పరిస్థితిలో ఒక నమ్మకంతో నోటిఫికేషన్స్ వస్తాయని చదువుకుంటూ కూర్చుంటే, అప్పో సొప్పో చేసి చదువుకుంటుంటే, మరి నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే మేము ఏం చేయాలి? ఇది నిరుద్యోగుల పరిస్థితి అయితే ఇట్లా ఉంటుంది. చాలా దారుణం. అయితే ఇప్పుడు ఆస్మా హైదరాబాద్కి ఎప్పుడు వచ్చింది? అసలు గవర్నమెంట్ జాబ్స్కి ఎందుకు ప్రిపేర్ అవ్వాలనుకుంది? ఎందుకు చిన్న గవర్నమెంట్ జాబ్కి ఎవరు ప్రిపేర్ అవ్వద్దు అనుకుంటారు? ఎవరికైనా గోల్ ఉంటుంది కదా. కాకపోతే అవి రావులే అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. నాలంటోడు నేను లైట్ తీసుకోలేదు. యాక్చువల్లీ నా పీజీ అయిపోయిన తర్వాత, టీపీటీ అయిపోయిన తర్వాత 22లో మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత టెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా, నేను ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ అప్పటికే. అప్పుడు నేను డిసెంబర్లో హైదరాబాద్ వచ్చిన 22లో. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను మాణికేశ్వర్ నగర్లో. ఆ తర్వాత టెట్, సెట్, నెట్ ఇలాంటివన్నీ క్వాలిఫై అయిపోయి అన్నిటికీ రెడీ అయిపోయినాము. ఒక 3 years చదువుకున్నాము. గత గవర్నమెంట్లో రాలేదు. చివరి క్షణంలో మనకి 23లో నోటిఫికేషన్స్ ఇచ్చిర్రు వాళ్ళు దిగిపోయే ముందు. అప్పటికే ఆ గవర్నమెంట్ ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఈ గవర్నమెంట్ గెలిపించడమే మా టార్గెట్. ఎందుకంటే వీళ్ళు మాకు చెప్పిర్రు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఏడాది లోపే ఇస్తామని చెప్పిర్రు కాబట్టే ఎంత ఆశగా ఉంటుంది. 3 సంవత్సరాలు చదువుకున్నామంటే అమ్మ నోటిఫికేషన్స్ వస్తాయి మనకి అన్న ఒక నమ్మకంతో చాలామంది అమ్మాయిలను కూడా ఆలోచించాలి. క్యాంపస్ నుంచి ఒక 100 మంది వెళ్ళినాం ప్రచారానికి. క్యాంపస్ నుంచి అమ్మాయిలం అందరం కలిసి ముషిరాబాద్ కానీ మొత్తం అన్ని మా జిల్లాలు కానీ అన్నిటికీ ప్రచారానికి వెళ్ళినాం. బస్సు యాత్ర పోయేటోళ్ళు బస్సు యాత్ర పోయారు. ఒక్కో టైపు మేము ప్రచారాలు స్టార్ట్ చేసినాం అన్నట్టు చేసి మొత్తానికి పార్టీని గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు మనకి జూనియర్ లెక్చరర్ ఇవన్నీ కూడా నాకు 1:2 వచ్చేసినాయి. వెరిఫికేషన్కి వెళ్ళిన వీళ్ళు రాగానే చేసిన దరిద్రం ఏంటంటే హారిజెంటల్ తీసుకొచ్చారు. మాకు వచ్చిన నోటిఫికేషన్లు వర్టికల్లో, మాకు చూయించిన వేకెన్సీ లిస్ట్ కూడా వర్టికల్లో. ఇప్పుడు నాకు కేటాయించిన పోస్టు జనరల్లోకి వెళ్ళిపోవడం వల్ల నాకు జాబ్ మిస్ అయిపోయింది. కష్టపడి చదువుకున్నా, నాకు జాబ్ మిస్ అయిపోయింది. ఇదంతా చెప్పినా ఎవరికి అర్థం కాదు. నీకు ఎంతసేపటికి జాబ్ రాలేదా అని అడుగుతారు తప్ప వీళ్ళు చేసిన తప్పిదాల మాకు జాబ్ మిస్ అయిందని ఎవరు అన్నారు. కాదు, ఇట్లాంటి తప్పులు జరుగుతాయి, ఏం మనం మాట్లాడే హక్కులు లేవు మనకు. అందుకే కదా మాట్లాడుతున్నా ఇది తప్పు జరిగింది. లీగల్ గా లా పరంగా మనం వెళ్ళే హక్కులు లేవా? ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఇతర రాష్ట్రాల్లో హారిజెంటల్ అమలు చేస్తున్నారు, ఇక్కడ కూడా చేస్తున్నాము అని చెప్పి ఇక్కడ ఉండే పురుష అభ్యర్థులు కూడా హారిజెంటల్ కోసం కేసు వేసారు. మేము వర్టికల్ కోసం మళ్ళీ కేసు వేసినాము. పోనీ అట్లీస్ట్ ఈ పాత నోటిఫికేషన్లు అయినా వర్టికల్లో ఉంచండి, కొత్త నోటిఫికేషన్ హారిజెంటల్ ఇవ్వండి అంటే సరే అన్నారు. కానీ ఫిలప్ చేసేటప్పుడు మాత్రం మళ్ళీ రోస్టర్ చేంజ్ చేసిర్రు. అట్లా చాలా మంది మహిళల్లో నేను ఒకదాన్ని ఉద్యోగాన్ని కోల్పోయినా.
ఓకే. అట్లా అయితే ఇంకో విషయం ఏంటంటే రీసెంట్‌గా గ్రూప్ 1 జాబ్స్ రావడం జరిగింది. సో దాంట్లో ఏమన్నా జరిగినాయా? దాంట్లో చాలా జరిగినాయి, చాలా అవకతవకలు. ఒక్కటని కాదు, 29 జీవో పెద్ద దరిద్రం దాంట్లో. ఓకే. అసలు జీవోలన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చాలి. తెలంగాణలో చాలా జీవోలు ఉన్నాయి. ఇవన్నీ అందుకే రాజ్యాంగం పట్ల పట్టున్నోనికి, కేసుల పట్ల పట్టున్నోళ్ళకి, లాయర్లకు, వీళ్ళకే అర్థమవుతుంది ఇది. అట్లాంటప్పుడు మేము తెలుసుకొని ఈ జీవోలు మాకు రాంగ్ ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి మేము పోయి చెప్తే కనీసం వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అర్థం కాని పరిస్థితి. 29 అంటే అర్థం కాదు, 46 అంటే అర్థం కాదు, 108 అంటే అర్థం కాదు, 81 అంటే అర్థం కాదు. ఇవన్నీ జీవోలు మార్చాల్సినవే. మార్చండి అని చెప్తే సరే సరే మారుస్తాం, వినతి పత్రాలు తీసుకుంటారు, మేము పోగానే డస్ట్బిన్ ఏముందంటే 29 జీవో వల్ల మనకి బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ రిజర్వేషన్ మొత్తం ఓసీలకే ఎక్కువ పోస్టులు కేటాయించబడతాయి, రోస్టర్ పాయింట్లు చేంజ్ అవుతాయి. కాబట్టి 29 జీవో వల్ల చాలా నష్టపోతారు. అండ్ ఇట్లా 108 జీవో వల్ల కూడా ఏంటంటే 70-30 ప్రమోషన్ ఇప్పటికీ అది అమలవుతుంది. దీనివల్ల టీచర్ అభ్యర్థులకి ఎస్ఏ పోస్టులు తగ్గుతున్నాయి. డిఎస్సిలో మొత్తం ఎస్జిటి వాళ్ళకే పోస్టులు ప్రమోషన్స్ ద్వారా వెళ్ళిపోతున్నాయి. మనకు కొత్తగా డిఎస్సి వేస్తే ప్రమోషన్ కిందనే వీళ్ళు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చేస్తారు, ఎస్ఏలుగా వచ్చేస్తారు. ఇంకా మాకు ఎక్కడ పోస్టులు ఉంటాయి. అందుకే ప్రమోషన్ కోటాని తగ్గించండి అని చెప్పినాము. ఈ 108 జీవో అనేది చంద్రబాబు నాయుడు ఉన్న కాలంలో జీవో. ఆ జీవోని మార్చండి అంటే ఎట్లా మారుస్తారు అంటారు. మరి టీఎస్ని టీజీగా మార్చుకోలేదా? ఆ జీవో మార్చడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు పర్మిషన్ కావాలా ఈ జీవో మార్చడానికి? అడిగినాము. ఇట్లా 81 గురుకులాల్లో రిలింక్వెష్మెంట్, ఇట్లా చాలా డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వండి. ఇట్లా 46 జీవో ఎస్ఐపిసి వాళ్ళకి ఇబ్బంది ఉంది, ఈ జీవోలన్నీ మార్చండి అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు హామీలు ఇచ్చిర్రు. 2 లక్షల ఉద్యోగాలే కాదు, మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 46 జీవోని రద్దు చేస్తాం, ఈ 29 జీవోని కూడా రద్దు చేస్తాం అంటే వీళ్ళే తీసుకొచ్చారు ఆ జీవోని. కానీ అట్లా మేము సవరణలు చేస్తామని మాట ఇచ్చి ఈరోజు మాట తప్పిరు. కాబట్టి నిజంగా చదువుకున్న విద్యార్థులకి నష్టం జరుగుతుంది. అలాగే గ్రూప్ 1లో తెలుగు మీడియం అభ్యర్థులకి ఇంగ్లీష్ మీడియం నుంచి చదువుకున్న ఫ్యాకల్టీ పేపర్స్ దిద్దడం వల్ల మార్కులు తగ్గినాయి, స్కోర్ తగ్గినాయి. అట్లా అయిపోయింది. వాళ్ళకి తెలుగు రాక, వీళ్ళకి ఇంగ్లీష్ రాక, ఇంగ్లీష్లో రాయడం రాక ఇట్లా అయిపోయింది. తెలుగు మీడియం అభ్యర్థులకి తెలుగు అనేది వాళ్ళకి ప్రామాణికం. దాన్ని నువ్వు ఇంగ్లీష్లో రాస్తేనే మార్కులు వేస్తా అంటే తెలుగుకి ప్రామాణికం కాదా? తెలుగు భాషకి అంత గౌరవం లేదా? తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషకు గౌరవం ఎక్కడ ఉంది మరి? అంటే ఫ్యాకల్టీస్ కరువైరా మీకు? అట్లా చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు జిఆర్ఎల్ వల్ల. అసలు అది రాకపోవడం వల్ల ఎవరికి వచ్చినా తెలియదు. జిఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టు. ఇప్పుడు నేను ఫస్ట్ ర్యాంకు, నా తర్వాత ఎవరైనా సెకండ్ ర్యాంక్ ఉంటే ఇట్లా వాళ్ళకి మార్క్స్ ప్లస్ వాళ్ళ స్కోర్ ఎంత, వాళ్ళ ర్యాంక్ ఎంత అనేది కూడా మనకు చూపిస్తారు. అది కూడా లేదు, చూపించలేదు. అండ్ జెల్ పెన్ను పెన్ ఇష్యూస్, అలాగే ఫోటోది అంతా చాలా ఇష్యూస్ జరిగినాయి. ఒక్కటని కాదు, దాంట్లో 3 సార్లు ఎగ్జామ్ నిర్వహించారంటే ఎన్ని అవకతవకలు జరిగితే నిర్వహిస్తారు. ప్రతిసారి కోట్లు మెట్లు ఎక్కడమే ఏదో ఒకటి. ఎందుకు ఇవన్నీ సవరించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా? ఎక్స్ట్రా పర్సన్స్ ఎట్లా యాడ్ అయ్యారు? ఒకటే సెంటర్లో ఉన్న విద్యార్థులకి జాబ్స్ ఎట్లా వచ్చినాయి 40 మందికి? ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒకటే సెంటర్లో ఒకటే హాల్లో మళ్ళీ 40 మందికి జాబ్లు వచ్చినాయి. నాన్ లోకల్ కోటా కింద ఎవరికి వచ్చినాయో కూడా ఇప్పటిదాకా తెలియదు. లోకల్ ఎంతమంది, నాన్ లోకల్ ఎంతమందో కూడా తెలియదు. ఏదన్నా ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది అంటే తెలంగాణ వాసులు ఇంతమంది వచ్చారు, నాన్ లోకల్లో ఇంతమంది క్వాలిఫై అయ్యారు అని చెప్పాలి కదా. ఇక్కడ అది కూడా లేదు. కాదు అంటే మీరు అడగాలే కదా. అంటే మీకు సపోర్ట్ చేసే ఏ పొలిటికల్ లీడర్ లేడా? అందరు అడుగుతున్నారు, ప్రతిపక్షాలు కూడా అడుగుతున్నారు. అబద్ధం చెప్పొద్దు కానీ ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, అందరు అడుగుతున్నారు. అయినప్పటికీ సరే వీళ్ళు మాత్రం ఆన్సర్ లేదు. అర్ధరాత్రి అందరు నిద్రపోయినాక రిజల్ట్ ఇచ్చేస్తారు. అట్లా ఉంటుంది, అర్ధరాత్రిలో రిజల్ట్స్ ఇచ్చేస్తారు. ఓకే. అంటే అంత కష్టపడుతున్నారు. ఏ రాష్ట్రాలలో కూడా ఇట్లనే ఉంటుందా లేకుంటే ఇట్లా లేదు? ఇక్కడ మన దగ్గరనే ఇట్లా ఉంది. అన్యాయం జరుగుతుందని నిరుద్యోగులు కోర్టు మెట్లు ఎక్కితే దాన్ని సాల్వ్ చేయకుండా మీరు ఇష్టరాజ్యంగా మీరు కేవలం ఎల్బీ స్టేడియంని గుత్తకు పట్టుకున్నారు. అది నిండాలే, మేము అపాయింట్మెంట్లు ఇవ్వాలి చెప్తున్నా కదా. రేపు ఇన్కమ్ సర్టిఫికేట్లకి, క్యాస్ట్ సర్టిఫికేట్లకు కూడా అపాయింట్మెంట్లు ఇస్తారు వీళ్ళు. ఊకైతే ఇవ్వరు, అవి కూడా ఊకే ఇవ్వరు. అయితే నాకు ఒకటి అనిపించింది, మొన్న రీసెంట్గా బీసీలకు 42 రిజర్వేషన్ల గురించి ఈ ధర్నాలు బంద్లు పాటించారు. అసలు ఎవరి మీద పోరాటం చేస్తారో నాకు అర్థం కాలే. ఇది నాకు కూడా అర్థం కాలే అసలు ఎందుకు బంద్ పెట్టిరో. ఆ రోజు నా పనంతా వేస్ట్ అసలు. నిజంగా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? రోడ్ బ్లాక్ చేసారు,
బస్సుల ద్వారా వచ్చే ఇన్కమ్ మీకే లాస్, గవర్నమెంట్కే లాస్. మన క్లాసు ఆ రోజు ఒక రోజు నిజంగా డ్యూటీస్ చేసే వాళ్ళకి అట్లా పని లాసు. అట్లా ఎందుకు అసలు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు ఎందుకు కేసులు వేస్తున్నారు, రంగులు ఎందుకు పూసుకుంటున్నారు? కాంగ్రెస్ పాల్గొన్నది, బీఆర్ఎస్ పాల్గొన్నది, లీడర్లు లేరు, అందరూ పోయి అడగగానే మళ్ళా మా మీద ఏడ రంగులు పూస్తారో, మా మీద ఏడ అనుమానిస్తారో అన్నట్టు అందరూ మేము మద్దతు ఇస్తున్నాము. సరే, ఈ మద్దతు ఏదో 42% రిజర్వేషన్ కి ఇవ్వచ్చు కదా. కానీ నిజం చెప్పాలంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు ఈ పొలిటికల్ లీడర్లు. నిజం చెప్తున్నా, జనాలు ఎప్పుడైతే కళ్ళు తెరుచుకొని అన్నీ తెలుసుకుంటారో అప్పుడే బాగుపడతాం. ఎందుకంటే మన జనాలలోనే కొంతమంది ఏమో ఒక పార్టీకి, కొంతమందికి ఒక పార్టీకి, కొంతమంది ఈ లీడర్కి అట్లా సపోర్ట్ చేసుకుంటా పోతే ఎప్పటికీ మనం బాగుపడము. మన జీవితాలు ఇట్లాగే ఉంటాయి. ఆ బంద్ వల్ల అసలు ఎవరికి ప్లేస్ అయింది, మనకే నష్టం. నిజం చెప్పాలంటే కూలి పనులు చేసుకునే వాళ్ళకు బస్సులు, ఆటోలు ఏం లేకుండా వాళ్ళు ఎట్లా పనులకు పోతారు, పనులు లేకుండా పనులకు ఎట్లా పోతారు వాళ్ళు రోజు? అంటే రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి వాళ్ళకు. ఆ రోజు అట్లా బంధువులు పెడితే వాళ్ళు ఎట్లా తింటారు నిజం చెప్పాలంటే? అదే కదా. అందుకే అసలు ఎవరు సపోర్ట్ చేస్తారో, ఎవరు వ్యతిరేకిస్తుందో అర్థం కాలేదు. మళ్ళీ సపోర్ట్ చేసినా మేమందరం చేయడం వల్లనే వచ్చింది అని చెప్పేసి అట్లా అంటారు. బిల్లు పెడతారు, మళ్ళీ వాళ్ళు రద్దు చేస్తారు. ఇక్కడనేమో స్టేట్ లెవెల్లో బిల్లు పాస్ అయింది అంటారు, అక్కడ సెంట్రల్ లెవెల్లో రద్దు అయింది అంటారు. ఇప్పుడు కవితక్క లాంటి వాళ్ళు రంగులు పూసుకుంటారు. ఇప్పుడు ఆ రోజు ఏమనుకోవాలి, కొత్తగా టీవీ చూస్తున్న వాళ్ళు, అమ్మ 42% రిజర్వేషన్ వచ్చింది, మా పిల్లలకి జాబ్లు వస్తే. కానీ ఇంకొకటి, ఈ రిజర్వేషన్లు అనేది మీరు రాజకీయ పరంగా ఇంత కొట్లాడుతున్నారు. నిరుద్యోగుల గురించి, విద్యా అర్హతలో కూడా 42% రిజర్వేషన్ల గురించి కొట్లాడండి దమ్ముంటే. విద్యా వ్యవస్థ కోసం కొట్లాడరు, రాజకీయ పరంగా 42% రిజర్వేషన్లు రావాలి. నేను మల్లన్న గారిని కూడా ఇదే క్వశ్చన్ అడిగిన, అన్న మీరు రాజకీయ పరంగా కొట్లాడుతున్నారా, నిజంగా విద్యా పరంగా? లేకుంటే మల్లారెడ్డినా? తీన్మార్ మల్లన్న. అయితే అడిగిన వాళ్ళని కూడా, అంటే లేదు అందరి కోసం విద్యా వ్యవస్థలో కూడా కదా అని అంటే, ఓకే ఇందుకోసం అయితే అందరం సపోర్ట్ చేస్తాం. కానీ ఓన్లీ రాజకీయ పరంగా స్థానిక ఎలక్షన్ కోసమే అయితే మాత్రం నిరుద్యోగులు సపోర్ట్ చేయరు. ఎందుకు చేస్తాము? ఇప్పుడు మా జీవితాల కోసమే మేము కొట్లాడుతున్నాం. ఆ 42% రిజర్వేషన్ మాకు బీసీ బిడ్డలకు వస్తే మాకు ఎంత న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వల్ల ఓసీ ఈ క్యాస్ట్లోనే చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బీసీ బిడ్డలు చాలా నష్టపోతున్నారు. నష్టపోయేటప్పుడు 42% రిజర్వేషన్ మాకు కూడా నోటిఫికేషన్లలో ఉంటే ఎంత బాగుంటుంది? గ్రాడ్యుయేట్ల వల్ల గెలిచిన వాళ్ళు కూడా మా గురించి ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? లోకల్ ఎలక్షన్స్ ఎంతసేపు ఉన్న లోకల్ ఎలక్షన్స్ మీదే పడ్డారు. రంగులు పూసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఏంది అసలు, ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎవరు మద్దతు ఇస్తున్నట్టు, ఎవరు వ్యతిరేకిస్తున్నట్టు వాళ్ళే చెప్పాలి. కథం ఒక్కరోజు బంద్ పెట్టుకున్నారు, నెక్స్ట్ డే మర్చిపోయారుగా, మళ్ళీ మాట్లాడారు ఇక దాని గురించి. ఇప్పుడు జూబ్లీ సెలక్షన్లు కదా, ఈ అంగం అయిపోయినాక మళ్ళీ అది ఎత్తుకుంటారు, మళ్ళీ ఏదో ఒకటి ఎత్తుకుంటా ఉంటారు. మళ్ళీ లోకల్ ఎలక్షన్స్ వస్తాయి కదా, మళ్ళీ స్టార్ట్ అవుతుంది అప్పుడు. ఇప్పుడు ఈ 1 month ఇదే నడుస్తుంది. ఈ రిజల్ట్ కార్పొరేట్ ఎలక్షన్లు ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఉన్నాయి కదా. మీ రాజకీయ నాయకులు మీ రాజకీయం కోసము, మీ రిజర్వేషన్ల కోసం మీరు అంత కొట్లాడుతుంటే, మరి మేము నిరుద్యోగులం మేమెంత కొట్లాడాలి? నిరుద్యోగులది ఏముంది అని లైట్ తీసుకొని మీరు దిగిపోయే ముందు మాకు నోటిఫికేషన్లు ఇస్తారా? మీరు ఇస్తారు ఇప్పుడు దిగిపోయే ముందు, ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఆ కొడకల్లా మీరు మమ్మల్ని ఓడగొట్టిరు, మీ సంగతి చెప్తామని వాళ్ళు మా మీద ప్రతాపం చూపించడు. ఇంకా ఇదే రిపీట్ అవుతా ఉంది. వీళ్ళు దిగిపోయేటప్పుడు ఇస్తారు, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి మా మీద ప్రతాపం చూపిస్తారు. ఇష్టమైన పొలిటికల్ లీడర్ ఎవరు? నేనే. కాదు, ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఇన్స్పిరేషన్గా చేసుకొని మనము అన్నట్టు. నువ్వు నిరుద్యోగి, నువ్వు పొలిటికల్ లీడర్ కాలేదు, ఇంకా కాలేదు. ఓకేనా? సో ఎవరు పొలిటికల్ లీడర్ ఎవరు? అంబేద్కరే. అంతేనా? సో ఆయన రాష్ట్ర రాజ్యాంగాన్ని కూడా కొన్ని చేంజ్లు చేసిరంట, నిజమేనా? ఏం చేసిరో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చదివితే మనకు చేంజ్ చేసిరా లేదా అనేది మనకు తెలుస్తుంది. నిజంగా రాజ్యాంగంలో ఉన్నట్టే దేశంలో అమలైతే మాత్రం మంచిగా ఉంటుంది, అంత వ్యవస్థ అంతా మంచిగా ఉంటుంది, ఎలాంటి లోపాలు ఉండవు. జరగట్లేదు కదా. ఇప్పుడు నేను చూసిన ఒక సీనే చెప్తా. మనకి అఫిడవిట్ ఉంటుంది ఎలక్షన్లో, ఆస్తుల వివరాలు అన్నీ ఉంటాయి. అక్కడ రాసే లెక్క ఒకటి, అక్కడ చూపించే లెక్క ఒకటి ఉంటుంది. మరి అంత పటిష్టంగా వ్యవస్థలన్నీ పనిచేస్తే దొంగ లెక్కలన్నీ బయటికి తీయాలి కదా. సామాన్యుడు ఒక స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తే అని రిజెక్ట్ అని బయటికి పంపించేస్తున్నారు. మరి దొంగ ఆస్తుల లెక్కలు చూపించేటోళ్ళని మాత్రం చేరేసి కూర్చోబెట్టి వాళ్ళకు గౌరవంగా మర్యాదగా కూర్చోబెట్టి సెలెక్టెడ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అందరు అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చారు, నేను ఒక్కరిని అంటలేను. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు, అన్ని పార్టీ వాళ్ళు ఇచ్చారు. కోట్లు ఉన్నప్పుడు వీళ్ళు మాత్రం ఇంత 31 కోటి 2 కోట్లు అని చెప్తున్నారు. అంతే ఉన్నాయా మీ దగ్గర? మరి ఒక సామాన్యుడు 10,000 పెడితే నీ దగ్గర 10,000 ఉన్నాయా?
10,000 ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. అడిగిరా నిన్ను? అడుగుతారు. ఓకే. ఇప్పుడు లెక్కలు చూపించాలి కదా, మా బ్యాంక్లో లెక్కలు చూపించాలి. ఇప్పుడు మేము 10,000 ఖర్చు పెట్టాలి. నువ్వు సరే నేను 10,000 ఖర్చు పెడతా, మరి అవతల వాళ్ళు కూడా అంతే ఖర్చు పెడతారా? సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. సో అంటే ఇప్పుడు నువ్వు నిరుద్యోగివి, అసలు ఆస్మ ఏం పని చేస్తుంది? స్టిచ్చింగ్ చేస్తా. స్టిచ్చింగ్ చేస్తావు. నెలకి ఎంత వస్తాయి? నేను కుట్టుకున్నంత ఒక రోజుకి 200, 300. ఓకే, అంతే. ఇక వాటి వల్లనే మనది నెలంతా గడుస్తుంది, రోజంతా రోజంతా గడుస్తుంది, రెంట్ అంతా. కానీ ఇప్పుడు మనం నామినేషన్ వేయాలంటే ఒక 10,000, 15,000 అవసరం. ఫస్ట్ నామినేషన్ వేయనీకి ఈ ప్రచారం ఇవన్నీ కాకుండా. అవును. ఆస్మకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫ్రెండ్స్ ఇచ్చారు. ఫ్రెండ్సే ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు. సో మరి ఇప్పుడు ప్రచారానికి ఎట్లా? నేను అదే టెన్షన్ పడుతున్నా, 10,000 కట్టాలి ఎట్లా అంటే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు, నిరుద్యోగుల తరపు నుంచి నిలబడుతున్నావు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని ఇందిరా నాయక్ మా ఫ్రెండ్ ఉంటారు, తను 10,000 ఇచ్చారు. ఓకే, మరి ఇప్పుడు ప్రచారానికి ఎట్లా పైసలు? చెప్తున్నా కదన్నా, బైక్స్ అయితే వేసుకొని ఒక 20 మందిమైనా వెళ్తాం. 20 అంటే 40 మంది ఒక బైక్ మీద, ఇద్దరంటే 40 మంది. ఫస్ట్ అయితే స్టార్ట్ అవుతాము. బైక్ పర్మిషన్ తీసుకున్నాము. ఇలా బైక్ల మీద అయితే స్టార్ట్ అవుతాం. ఒక 200 పెట్రోల్ పోయించుకొని, నన్ను కూడా అడగరు, వాళ్ళే పోయించుకుంటారు, వస్తారు. ఇప్పటి వరకు మరో బర్రెలెక్క అని అనుకోవచ్చా? అట్లా అస్సలు అనుకోవద్దని చెప్తున్నా. ఎందుకంటే బర్రెలెక్కకి ఆస్మాకి చాలా ఏమంటారు, జమీన్ ఆస్మాన్ కున్నంత ఫరక్ ఉంది. సరే, ఎవరు జమీను ఎవరు ఆస్మాన్? నేను ఆస్మాన్. ఓకే, ఆమె జమీనా? అంతే. రెండిటికి గౌరవం ఉంది. ఆకాశానికి కూడా ఎత్తులో ఉన్న గౌరవం ఉంది, భూమికి కూడా భూదేవి ఉన్నంత పవర్ ఉంటది, అన్నిటికీ ఉంటది. అస్సలు కాదు, ఆ రెండిటికి కూడా గుర్తింపు ఉంటది. కానీ అది మనం ఎట్లా దాన్ని నిలబెట్టుకుంటున్నాం అనేదే ముఖ్యం. ఆమె ఫేమస్ అయిన తర్వాత ఆగిపోయింది, నిరుద్యోగుల కోసం కష్టపడట్లేదు, అదైతే వాస్తవము. దానివల్ల వ్యతిరేకత కూడా వస్తుంది, అది కూడా వాస్తవమే, నేను కాదనట్లేదు. కానీ నేనైతే ఆగిపోవట్లేదు, నాది నిరంతర ప్రక్రియ. నేను ఒక ఫేమస్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావట్లేదు. నేను ఉద్యమాలు చేసి కష్టపడి 3 సంవత్సరాల నుంచి కష్టపడుతూ 18 నుంచి 3 సంవత్సరాలు కూడా కాదు, 18 నుంచే కేసీఆర్ గవర్నమెంట్ నుంచే మేము ఉద్యమాలు చేసుకుంటూ విసుగు చెంది వీళ్ళతోనే కాదు, వాళ్ళ ప్లేస్లో మనం ఉంటేనే కరెక్ట్ అని చెప్పేసే ఉద్దేశంతోనే మేము వచ్చినాం. ఏదో ఒక రీల్ తోటో దాంతో ఫేమస్ అయ్యి నేనైతే అంతే కదా మరి. కానీ నిరుద్యోగే, కానీ బర్రెలు కాస్తున్న వీడియో వల్ల వైరల్ అయిపోయింది. ఎన్ని కేసులు ఉన్నాయి ఆస్మా మీద? 2 ఉన్నాయి. 2 కేసులు. సో అంటే ఏమేం కేసులు అవి? పబ్లిక్ న్యూసెన్స్ కేసులు. ఓకే, సో అవి చిన్నవేనా? చిన్నవే కదా? చిన్నవే. అంతేనా? చిన్నవే, కానీ కోర్టుకైతే తిప్పుతారు కదన్న మధ్యలో అయితే. అంతే, మనకి తిప్పడం వల్ల ఏమవుతుందంటే, అమ్మా ఎందుకు ఇదంతా అనిపించాలి అన్నట్టు వాళ్ళు చేస్తారు. కానీ వాస్తవానికి ఆ కేసులు అయిన తర్వాతనే నా లోపల కసి పెరిగింది. అప్పటిదాకా నేను కనీసం ఈ కేసులంతా ఎందుకు, నా తర్వాత చెల్లె ఉంది, ఇబ్బంది పెట్టొద్దు అనే ఆలోచన ఉండేది. ఎప్పుడైతే వన్స్ కేసులు అయినాయో ఇంకా మొత్తానికే దిగిపోయినా. ఓకే, అయితే అంటే మీ కమ్యూనిటీలో సో మహిళలను బయటికి రానియరు, సో అంటే ఎప్పుడు వెళ్ళినా ఇట్లా వెళ్ళాలి అది ఇది అని అంటారు. నామినేషన్ వేసినప్పుడు ఎవరైనా మీ పెద్దలు ఏమన్నా మాట్లాడడం జరిగింది? లేదన్నా, ఇది తప్పుడు ప్రచారం. నిజం చెప్పాలంటే మా కమ్యూనిటీలో రానిస్తారు, స్వేచ్ఛ ఇస్తారు. కానీ నువ్వు దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నావు అనేదే ఇంపార్టెంట్. దాన్ని నువ్వు ఎట్లా వాడుకుంటున్నావు, ఆ స్వేచ్ఛను నువ్వు ఎట్లా మంచి దారిలో నడుస్తున్నావు, ఆ చెడు దారిలో నడుస్తున్నావు అనేదే ఇంపార్టెంట్. అది తెలియక చాలా మంది మిమ్మల్ని కట్టుదిట్టం చేస్తారు, అది దాన్ని అంటారు. కానీ నిజంగా అట్లా చేస్తే నేను అనేదాన్ని బయటికి రాకపోదును. మాట మార్చింది ఆస్మా. ఎందుకంటే నువ్వు మీ నాన్న మీ అమ్మది శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళినప్పుడు, సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు పూలు పెట్టుకొని కొన్ని మాట్లాడినావు. ఏమని అంటే, ఎవరో పెద్దలు పెట్టిర్రు ఇవన్నీ, నేను అక్కడ వరకు వెళ్ళొద్దు అని ఏడ్చినా. అవునా, ఇదేంది కట్టుబాట్లు అని చెప్పేసి నేను ఏడ్చినా, అడిగినా, క్వశ్చన్ చేసినా నేను అక్కడ. మరి నేను వెళ్ళాలా? ఇప్పుడు నేను అబ్బాయిని అయితే నేను వెళ్దును కదా, నేను అమ్మాయిని కాబట్టి నన్ను ఆపే ప్రయత్నం చేసిర్రు. ఎందుకు నిజంగా నేను వెళ్ళాలా వద్దా? నన్ను ఎవరు ఆపలేదు. కానీ కొంతమంది ఇట్లా చెప్తూ ఉంటారు, నేను చూసిన అన్నట్టు. అయితే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదన్నా, దీంట్లో నన్ను కావాలని బయటికి వెళ్ళొద్దని ఎవరు చెప్పరు. అమ్మాయి నువ్వు బయటికి వెళ్ళకు, నువ్వు మాట్లాడకు, నువ్వు కొట్లాడకు, నువ్వు ప్రభుత్వాన్ని ఫైట్ చేయకని ఎవరు చెప్పరు. కానీ నువ్వు ఇట్లా శ్మశాన వాటికకి అమ్మాయిలు వెళ్ళొద్దు అని ఎవరో చాదస్తం ఉన్న మనుషులు నాకు చెప్పినట్టు నాకు గుర్తు. వాళ్ళు చెప్పడం వల్ల నిజంగా నేను వెళ్ళొద్దా? ఒకవేళ నాకు బాధ అనిపించింది, నేను అబ్బాయిని అయితే నేను వెళ్దును కదా, కనీసం మా అమ్మ వాళ్ళు నాన్న చనిపోయినప్పుడు కూడా నేను దగ్గరికి కూడా పోలేకపోయినా, పూడ్చేటప్పుడు కూడా నేను చూడలేకపోయినా, ఆఖరి చూపు ఇంట్లోనే చూస్తాం అమ్మాయిలము. ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అవి సాంప్రదాయాలు, ముస్లిం కమ్యూనిటీలో సాంప్రదాయాలు అవి. చాలా మంది జరిగిందంటే అమ్మ నాన్నకి అంటే ఎట్లా చనిపోయారు, అసలు ఏం జరిగింది? 2007లో మా నాన్న రంజాన్ పండగ రోజే
ఈద్గాకి వెళ్ళి నమాజ్ చదువుతారు కదా, నమాజ్ చదివిన తర్వాత అక్కడ ఎండాకాలం అప్పుడు బాగా వాటర్ దొరకక అట్లే మెల్లగా నడుచుకుంటూ వచ్చిరట. మేమైతే వెళ్ళాము, లేడీస్ని, జెంట్సే వెళ్తారు కదా. అట్లా వెళ్ళి మసీద్కి వచ్చారు. అక్కడ నుంచే మసీద్ దగ్గర ఊరికి కిలోమీటర్ దూరంలో ఈద్గా ఉంటుంది. నమాజ్ చదువుకొని మసీద్కి వచ్చి చివరిలో మసీద్ ఉంటుంది, మసీద్లోనే పడుకొని అక్కడనే చనిపోయారు. మొత్తం పండగ హడావిడిలో మేమున్నాం, కొత్త బట్టలు, మొత్తం గుమగుమలాడే వంటలు, అంతా పండగ వాతావరణం ఉంది ఊరు మొత్తము. ఆ ఊర్లో అరబ్బీ కానీ ఉర్దూ కానీ ఏమన్నా చదివించే 5 పూటల నమాజ్ చదివించే పర్సన్ అంటే మా నాన్ననే. మొత్తం మౌల్సాబ్ అన్నట్టు మా ఊరికి. మా ముస్లిమ్స్ అందరికీ పిల్లలకందరికీ అరబ్బీ చదివించడము, ఉర్దూ నేర్పించడము, స్కూళ్ళు లేకపోయినా మా నాన్ననే ఈవినింగ్ టైం మార్నింగ్ టైం అట్లా చెప్పేది పిల్లలకి. మొత్తం మా మత గ్రంథము ఖురాన్ అంతా నేర్పించేది అన్నట్టు, 5 పూటల నమాజ్ అన్ని నేర్పించేది. ఆ తర్వాత ఆ రోజు అందరికి వెళ్ళి ఫస్ట్ నేను వెళ్ళిన, అప్పుడు చిన్నగానే ఉంటే, అప్పటికి కూడా మెచ్యూర్డ్ అయితే మసీద్లోకి వెళ్ళే అవకాశం ఉండదు. బట్ మేము అప్పుడు చిన్నగానే ఉన్నాం కాబట్టి వెళ్ళినాము. మా నాన్న ఇంకా రావట్లేదు, ఒక్కటవుతుంది, ఆకలి అవుతుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం. మా దాంట్లో ఎట్లుంటుందంటే మగవాళ్ళు నమాజ్ చదివి వచ్చేలోపే మేము నమాజ్ చదువుకొని వెయిట్ చేస్తూ ఉంటాం వాళ్ళ కోసం. కానీ రావట్లేదు, అందరి ఇళ్ళేమో కలకలలాడుతున్నాయి, మా ఇల్లు బోసిపోయింది. ఎందుకు రావట్లేదు అని చెప్పేసి మా అమ్మ ఉండి వెళ్ళి చూసిరాపోండి, ఆలోపు రెడీ అవుతా వెళ్ళి చూసిరాపోండి అంటే సరే అని చెప్పేసి ఊరంతా తిరిగి మేము ఒక 3 గంటలకి మసీద్కి వెళ్ళినాము. ఎక్కడ దొరకకపోయేసరికి సరే ఇక్కడ ఏమైనా చదువుకుంటూ కూర్చుండేమో అని తీరా ఆడ చూస్తే ఇట్లా పడుకున్నట్టు పడుకున్నావా అని చెప్పేసి పోయి ఇట్లా గడ్డం లాగడం, చిన్న ఉన్నాం కదా, గడ్డం ఇట్లా లాగి చూసినాము. అయితే ఇట్లా జస్ట్ ఇట్లా చూసిండు, మళ్ళీ ఇట్లా కళ్ళు మూసిండు. ఏమైంది అని చెప్పేసి మాకేం అర్థం కాలేదు. మా తాతయ్య ఉంటే చెప్పినాము, అంటే ఏమైంది అని. మా తాతయ్య కూడా పెద్ద వయసే కాబట్టి అందరినీ పిలిచేసరికి లేరు, ఇట్లా చనిపోయారు అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మేము షాక్, అసలు మాకేం అర్థం కాలేదు. మేము చిన్నగా మా అమ్మ ఏడుస్తూ ఉంది, అందరూ పండగ మూమెంట్ కదా, అందరు ఉన్నారు ఊర్లో, చుట్టాలు అందరు ఉన్నారు అన్నట్టు. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళారు, అప్పటికి కూడా నమ్మకంతో తీసుకెళ్ళినప్పటికీ లేదు చనిపోయారు అని చెప్పేసరికి, రంజాన్ పండుగ రోజు చనిపోయేసరికి ఇక మా లైఫ్లో రంజాన్ కూడా ఉండదు, పండుగలు అనేవి ఉండవు మా లైఫ్లో. ఆ తర్వాత అప్పటికి మాకు ఇల్లు కూడా లేదు, ఒక బేస్మెంట్ వేసుకున్నాం. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది వైఎస్ఆర్ కాలంలో 2007లో. అయితే అప్పుడు ఒక బేస్మెంట్ ఇల్లు లేదు, పక్క ఇంట్లో పడిపోయే ఇంట్లో ఉన్నాము. వర్షం పడితే అసలు నిద్రపోయేటోళ్ళం కాదు, నైట్ అంతా కూర్చునేటోళ్ళం. ఒక కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎట్లా పెట్టుకొని ఉంటుందో మా అమ్మ కూడా నన్ను మా చెల్లిని అట్లే కూర్చోబెట్టుకొని ఇట్లా కూర్చునేది అన్నట్టు. ఆ తర్వాత ఇక అమ్మకు కూడా ఏమైందంటే అప్పటికే ఒక 1 ఇయర్లో ఇల్లు రెడీ అయిపోయింది మాది. రెడీ అయిపోయిన తర్వాత మేము స్కూల్కి వెళ్ళినాము. మేము వచ్చేలోపే అమ్మ వాటర్ పోయడానికి వెళ్ళింది, చెత్త పడిపోయిన తర్వాత. కింద సిమెంట్ ఉంటుంది కదా, అది తలపైన పడ్డది అన్నట్టు. మేము వచ్చేలోపే మొత్తం బ్లడ్ పోయి అంతా పడిపోయి ఉంది. అప్పుడే చనిపోయింది అనుకున్నారు. ఏంది ఇది, ఒక 1 ఇయర్లోనే ఇద్దరు ఇట్లా పిల్లల పరిస్థితి ఏంది అని అందరూ. ఆ లోపే మా మామయ్య వాళ్ళు, మా అమ్మమ్మ అందరు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే ఓకే బతుకుంది, కానీ బతుకున్న శవం అన్నట్టుగా మొత్తం ఫిడ్స్ రావడం. అప్పటి నుంచే ఎక్కడంటే అక్కడ పడిపోయేది, అసలు నో ఇన్కమ్, ఇక ఎక్కడంటే అక్కడ పడిపోయేది. నాన్న స్కూల్లో అటెండర్, నాన్న చనిపోగానే ఆ ఇన్కమ్ కూడా క్లోజ్ గవర్నమెంట్ నుంచి. ఇక అమ్మ చిన్న ఏజ్లో పెళ్ళయింది, అప్పటికే 30 years అంతే. చిన్న ఏజ్లో పెళ్ళైంది, ఏం చేయాలి ఇప్పుడు. మా దాంట్లో ఉంటాయి కదా కొన్ని, వేరే పెళ్ళి చేసుకో అట్లా కూడా ఉంటాయి. అట్లా కూడా మా అమ్మ చేసుకోలేదు మా కోసం. మా అమ్మ కోసమే భారంగా భరించి అందరికీ కూడా దూరం అయింది. మా వాళ్ళు చెప్పారు 2 పిల్లలు ఉన్నారు, చేసుకోను, చిన్న ఏజే కదా అంటే కూడా అట్లా కూడా చేసుకోలేదు. అడుక్కోనైనా పిల్లల్ని పోషిస్తా అని చెప్పేసి మా బాధ్యత తీసుకొని ఇక అట్లే అప్పుడు 200 పెన్షన్ వస్తుండే. 200 పెన్షన్. అప్పుడు నాకు ఇక అనిపించింది, మా నాన్న కూడా టైలరే కాబట్టి ఆ జీన్స్ వల్ల కూడా నాకు తొందరగా మిషన్ నేర్చుకున్నాను. నేను 1.5 monthలో నేర్చుకున్నా. ఇక నాకు ప్రాక్టీస్ అంతా అయిపోయేసరికి 1 year అయింది. ఆ తర్వాత పర్ఫెక్ట్ అయిపోయినా. కాలేజ్కి వెళ్ళి రావడము, స్కూల్కి వెళ్ళి రావడం, వచ్చిన తర్వాత కొన్ని పాత బట్టలు కుట్టడం ఫస్ట్ అయితే. ఆ తర్వాత ఇంటర్లో మళ్ళీ ఫ్రెండ్స్వి, ఊర్లోవి అంతా డ్రెస్సెస్ కుట్టడం, అట్లా ఇంకా అట్లా కొంచెం సపోర్ట్ అమ్మకి అయిన తర్వాత ఆ ఇంట్లో అట్లా ఉన్నాము. తర్వాత అమ్మకి ఫీడ్స్ వచ్చి మళ్ళీ 2018లో అదే స్కూల్లో నాన్న చనిపోయిన తర్వాత అమ్మ కంటిన్యూ చేసింది. బట్ కారుణ్య నియామకాలు అంతా జరగలేదు అప్పుడు. స్కూల్లో స్వీపర్ వ్యవస్థను కూడా తీసేసారు కదా కేసీఆర్ గవర్నమెంట్. అట్లా కూడా లాస్ అయిపోయినా మేము. అయినప్పటికీ మా పరిస్థితి చూడలేక అక్కడ టీచర్స్ నువ్వు చేయమ్మా, మేమే నీకు శాలరీ ఇస్తామని చెప్పేసి మంత్లీ 2000 వాళ్ళే ఇచ్చేది అన్నట్టు. మా చదువులు చూసి వాళ్ళు టీచర్స్
మీ పిల్లలు చదువుకుంటారు కదా ఇక్కడనే చేసుకోమ్మా అంటే సరే అని చెప్పేసి మా అదృష్టం వాళ్ళక అక్కడనే పడిపోయింది. ఫిడ్స్ వచ్చింది, ట్యాంక్ దగ్గర పడిపోయింది. ఈ పక్క టెముక మొత్తం విరిగిపోయింది అక్కడనే స్పాట్లో. ఇక మేము మాకు ఉన్న నాలెడ్జ్కి కట్టులు అన్నీ కట్టించినాం, అది మందు పోయించినాం వీక్లీ 2 times. అసలు నాకు అప్పుడే అతి కష్టంగా ఉండేది. నిజం చెప్తున్నా కదా, ఈ రాజ్యాంగంలో ఈ హాస్పిటల్స్ ఇవన్నీ అవగాహన ఉండాలి, ఊర్లలో అవేర్నెస్ పెంచాలి. నాకు మెయిన్ ఆ అవగాహన లేకనే ఈ గాంధీకి ఉస్మానియాకి నేను తీసుకురాలేకపోయినా. అట్లా మా అమ్మ ఒక 1 year మంచం పైన చాలా ఇబ్బంది పడ్డది, ఆ నొప్పి భరించలేక. 2019లో ఇక ఈ కాలు మొత్తం చచ్చిపడిపోయింది మొత్తానికి. మొత్తానికి నడవలేక చాలా ఇబ్బంది పడి ఒక 1 week అన్నం తినకుండా 19లో జనవరిలో చనిపోయింది. ఓకే. ఈ చనిపోయిన తర్వాత చెల్లెలు మీరు ఇక్కడికి రావడం ఒక 1 year ఉన్నాము. ఆ తర్వాత నాకు మంచిగా అనిపించలేదు ఊర్లో కూడా. ఎందుకు? ఇక 2 పిల్లలు ఉన్నారు కదా, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా అట్లా ఇట్లా అని చెప్పేసి అసలు చేసేవాళ్ళు ఎవరు, ఉండేవాళ్ళు ఎవరు, మేము చదువుకున్నాం అప్పటికే. అట్లా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇక వీళ్ళతో ఊకే అనిపించుకోవడం ఎందుకు, వీళ్ళ కళ్ళ ముందు ఉండడం ఎందుకు అని చెప్పేసి హైదరాబాద్ వచ్చేసినాం. ఎందుకంటే చదువు మీదనే హోప్ ఉండే, చదువుకున్నాం కదా, పీజీ అయిపోయింది, చెల్లె అప్పటికే డిగ్రీ అయిపోయింది. ఇక ఆ తర్వాత తనని పీజీ చేయించిన, ఇప్పుడు బీఎడ్ చేస్తుంది. చదువు అయితే ఎక్కడా ఆపలేదు, అంత సిన్సియర్గా చదువుకున్నాం కాబట్టి అంత బాధ అనిపిస్తుంది మాకు. కానీ అంటే ఒక్కొక్క స్టోరీ మనకు తెలుసు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో, వాళ్ళు ఎట్లా కష్టాలు పడుతారో, అసలు వాళ్ళు ఏం తింటున్నారు, అసలు ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చినాము. మా ఊర్లో వాళ్ళే మరీ అంత సాడిస్టులు కాదు కానీ ఇంకా పెద్దవాళ్ళు చాలాసం ఉంటారు. అయితే చదువుకోమ్మా, నువ్వు ఎంత అప్పైనా మేము ఇస్తాము, చదువుకో మంచిగా అని చెప్పేసి వాళ్ళే ఇప్పటికీ 3 lakhs అప్పయింది. మంత్లీ ఒక్కసారి కూడా తీసుకోలేదు. మంత్లీ ఒక 5,000 అట్లా అంటే రెంట్కి ప్లస్ కొన్ని ఖర్చులకి అట్లా తీసుకోవడము. సడన్గా ఫీజులు చెప్పి రావు కదన్న, ఇప్పుడు అట్లా చెల్లెకి ఫీజులు కట్టడం అట్లా చేసిన అన్నట్టు. అట్లా 3 lakhs అప్పు అయిపోయింది. అంటారు ఎక్కడి నుంచి వస్తాయి అది అని. అప్పు చేసినా ఇట్లా కష్టపడుతున్నా, ఇట్లా బతుకుతున్నాము. కొత్తగా ఇక్కడ క్రియేట్ చేయాల్సింది ఏం లేదు, నాకు వచ్చేది ఏం లేదు, పోయేదేం లేదు. ఓకే. సో ఇక్కడ ఎక్కడ ఉంటారు మీరు హైదరాబాద్లో? మాణికేశ్వర్ నగర్ అని తార్నాక పక్క పొంటి ఉంటుంది బస్తీ, ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్. అది లైబ్రరీకి అందుబాటులో ఉంది కాబట్టి అట్టే ఉండిపోతున్నాం. అందుకే 1 BHK ఉంటుందా? 1 BHK అని కాదు, సింగిల్ రూమ్, ఒక్కటే రూమ్. ఇంత ఉంటుందా? చిన్నగా ఉంటుంది. అక్కడనే చిన్నగా వంట చేసుకోవడానికి ఉంటుంది అంతే. అక్కడనే పడుకోవాలి, అక్కడనే వండుకోవాలి, అక్కడనే తినాలి, అక్కడనే పక్కనే మిషన్ ఉంటుంది. ఇప్పటికీ నా రూమ్లో మిషన్ ఉంటుంది, వచ్చేటప్పుడే తీసుకొని వచ్చుకున్నా. సో ఇంటి దగ్గర ఇప్పుడు ఎవరు ఉండరు? అది కూడా చెత్త ఇంకా కట్టే స్లిప్ అయింది కదన్న, ఎప్పుడు పడిపోయేది తెలియదు అది అసలు. అందుకనే మేము ఇల్లు ఎక్స్పెక్ట్ చేసినాము, ఇల్లు ఉంటుంది అని చెప్పేసి. కానీ వీళ్ళు వచ్చిన ఇంటిని వీళ్ళు ఇక్కడ నేను ఉద్యమాలు చేస్తున్నా అని చెప్పేసి అక్కడ నేను కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ క్యాన్సిల్ చేసేసారు. ఇప్పుడు ఆ ఇల్లు లేదా? ఉంది, ఇల్లు ఉంది, బట్ అది చెత్త రిపేర్ ఉంది కాబట్టి చెట్టు సరి చేసుకుందాం అనుకున్నాం మేము. ఇప్పుడు శాంక్షన్ అయింటే 2007లో కట్టింది కదా, ఎప్పుడు పడిపోయేది తెలియదు అన్నట్టు చేసుకుందాం అనుకున్నాము. కానీ వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు. ఓకే. సో ఇప్పుడు ఎంత అప్పు ఉంది? 3 లక్షల అప్పు ఉందా? 3 లక్షల అప్పు ఉంది. సో ఆస్మా అంటే హైదరాబాద్కి వచ్చినాక ఏమైనా కష్టాలు పడ్డదా? అంటే ఆస్మా గురించి చెప్పు. చాలా కష్టపడ్డది అసలు. ఎందుకంటే ఫస్ట్ అసలు సిటీ అంటేనే తెలీదు, వచ్చిన కొత్తలో ఎవరో చెప్తే మేము ఇక్కడ లైబ్రరీలో చదువుకుంటాము, మేము కూడా ఇట్లా కష్టపడే ఉంటున్నాం అందరూ అంటే. పల్లెటూరు వాళ్ళు చెప్పడం వల్ల ఏమైందంటే, ఒక గ్రూప్లో ఉండే ఫ్రెండ్స్ చెప్పడం వల్ల వాళ్ళంతా సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళంతా హైదరాబాద్లో ఇక్కడ లైబ్రరీలో ఉండి డిస్కస్ చేస్తుంటే నేను మాత్రం వాట్సాప్లో చేసేదాన్ని వాళ్ళతో, ఈ క్వశ్చన్కి ఇది అని బాగా డిస్కషన్ నైట్ టైం. అట్లా చేయడం వల్ల నాకు అనిపించింది ఈ ఊర్లో ఉండి ఇబ్బందులు పడే కంటే పోవడం బెటరు. ఇంకొకటి, ఊర్లో ఉంటే కుట్టడమే సరిపోతుంది నాకు, డే మొత్తం కుడుతూనే ఉన్నా. కరోనా మూమెంట్లో కూడా మాస్కులు కుట్టే సంపాదించుకున్న, మాస్కులు కుట్టే మొత్తం ఒక 4-5 మిషన్లు కొన్నా. అప్పుడు కూడా మాస్కులు కుట్టిన బాగా. అప్పుడు అట్లా అందరూ కరోనాని చాలా డేంజర్గా చూసారు, కానీ నాకు మాత్రం ఒక వరం. ఆ 2 years మొత్తం సంపాదించుకున్నా, 2 మిషన్లు తెచ్చుకున్నా, కొంచెం ఇల్లు రిపేర్ చేసుకున్నా, వంటగది మొత్తం అట్లా చేసుకున్నా కాబట్టి ఆ టైంలో కొంచెం సంపాదించుకున్నా. ఆ తర్వాత ఉన్న డబ్బులతో ఫస్ట్ హైదరాబాద్ వచ్చినాము. ఇక్కడ ఉండదు ఎందుకు, అదే అక్కడ కుడితే కూడా ఒక కొంచెం రేట్ అన్న ఎక్కువ ఉంటుంది ఒక డ్రెస్కి అట్లా అని చెప్పేసి అట్లా కూడా ఉండే. ఇట్లా కుట్టుకోవచ్చు, చదువుకోవచ్చు లైబ్రరీకి వెళ్ళి అని చెప్పేసి ఆ ఆలోచనతో వచ్చినాము. వచ్చిన తర్వాత అదే గడిచింది.
తర్వాత ఈ మూమెంట్స్ ఎట్లా అలవాటు అయిపోయిందంటే గురుకుల రాసిన ఫస్ట్ ఎగ్జామ్ నేను రాసింది గురుకుల 9,000 పోస్టులతో వచ్చింది. ఇక ఫిక్స్ అయిపోయినా వస్తుందిలే జాబ్ అని చెప్పేసి. తీరా చూస్తే ఈయన సీఎం అయిన తర్వాత అపాయింట్మెంట్లు ఇచ్చే తొందరలో మొత్తం మనకి డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ ఈ వేలో ఇవ్వాలి. ఈయన ఏం చేసిండు, అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చేసిండు మధ్యలో వచ్చి. టీజీటీ ఇవ్వాలంటే టెట్ అర్హత ఉండాలి, అదే డిఎల్ జేఎల్ ఇవ్వాలంటే డెమో క్లాసెస్ పెట్టాలి. ఇదంతా లేట్ అవుతుంది మనకెందుకు, మనం ఇచ్చిన కౌంట్ ఉండాలి కేవలం అని చెప్పేసి మొత్తం 34,000 పోస్టులకి అపాయింట్మెంట్స్ ఇచ్చేసిండు వచ్చిన కొత్తలా. ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది. ఎల్బీ స్టేడియంలో 34,000 మందికి ఇచ్చిండు అపాయింట్మెంట్స్. దాంట్లో గురుకుల టీచర్స్ కూడా ఉన్నారు, డిఎస్సి గురుకుల టీచర్స్, ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్, వీళ్ళందరికీ కలిపి 34,000 మందికి అపాయింట్మెంట్స్ ఇచ్చారు. తొందరలో పీజీటీ ఇచ్చేసారు. ఇప్పుడు పైన స్థాయిలో ఉన్న వాళ్ళు పీజీటీలో కూడా ఉన్నారు, ఇక్కడ అపాయింట్మెంట్స్ తీసుకున్నారు. వాళ్ళు నెక్స్ట్ డిఎల్ ఇచ్చినప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు జాయిన్ అయిన పోస్టు మొత్తం లేదు, ఇక్కడ పోయింది. ఇక్కడ మేము మెరిట్లో ఉన్నాము. ఇప్పుడు మా పోస్ట్ మాకు వచ్చేది కదా, నువ్వు అక్కడ ఫిల్ చేసినావు, మళ్ళీ ఇక్కడ వాళ్ళని జాయిన్ చేసినావు, ఇంకా అది ఎట్లా అవుతుంది? కాదు, వీళ్ళు ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకోవచ్చు కదా. ఎవరు అంటే గవర్నమెంట్. అది మేము అడిగింది అదే. ఇప్పుడు ఇవన్నీ మిగిలిపోయినాయి, వాళ్ళు పై స్థాయికి వెళ్ళిపోయారు, కింది స్థాయి పోస్టులన్నీ మిగిలినాయి. నెక్స్ట్ మెరిట్ లో అదే అడిగినా, మీకు అర్థమైనట్టు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఓకే, అంటే నేను ఈ సిచ్యువేషన్ ఇక్కడ కూడా చూసిన. ఎక్కడ అంటే ఈ పోలీస్ దాన్ని డౌన్ మెరిట్ లిస్ట్ అంటారు. పోలీస్ అవుతాయి చూడండి. అవును, పోలీస్ కానిస్టేబుల్ రాస్తారు, ఎస్ఐ రాస్తారు. సో కానిస్టేబుల్ వస్తుంది, కొంతమందికి ఎస్ఐ వస్తుంది. వాళ్ళకు కూడా ఇదే జరిగింది. ఇదే జరగడం వల్ల లాస్ అయిపోయినాం, కోర్టులు మెట్లు ఎక్కినాము. మొన్న ఫేవర్ గా తీర్పు వచ్చింది, అయినా సరే 6 నెలలు అన్నారు. ఇక 6 నెలలు అంటారు, ఇక ఇప్పటికే 3 సంవత్సరాలు గడిచిపోయింది. నమ్మకం అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మీద ఉద్యోగాలు ఇస్తారు, నోటిఫికేషన్లు ఇస్తారు, నమ్మకం అయితే పోయింది. ఈ జూనియర్ లెక్చరర్ అట్లా మిస్ అయిపోయింది. అట్లా ఇవన్నీ దెబ్బలు తగిలేసరికి చిన్నమ్మ ఇంత కష్టపడి అప్పు చేసి ఇంత చదువుకుంటే తీరా చూస్తే ఇట్లా అయిపోయింది అని చెప్పేసి వాయిస్ రేజ్ చేసిన. ఇప్పుడు 1000 మందిలో నేను ఒక్కదాన్ని వాయిస్ రేజ్ చేసిన కాబట్టి అస్మాగా అనిపిస్తుంది ఈరోజు. కానీ మూగబోయిన గొంతుకలు చాలా ఉన్నాయి, వేలల్లో లక్షల్లో ఉన్నాయి వెనకాల. వాళ్ళు మూగబోయిరు, నేను గర్జిస్తున్నా, అంతే తేడా. కానీ ప్రతి నిరుద్యోగి కష్టాలు అయితే ఇట్లే ఉన్నాయి. ఓకే, సో ఆస్మా ఇప్పటి వరకు ఎవరికి షేర్ చేసుకోలేంది ఏదన్నా విషయం ఉందా? దాదాపుగా అయితే అన్ని షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ అందరికీ కూడా అన్ని తెలుసు, అందుకే నన్ను ప్రొటెక్ట్ చేస్తుంటారు బాగా. ఎందుకంటే రిస్క్, చాలా రిస్క్తో. రాజకీయం అంటేనే రిస్క్. ఇప్పుడు నన్ను చంపినా అడిగే దిక్కు ఉండదు కాబట్టి ఈ అమ్మాయి ఒకటి లేకపోతే బాధనే ఉండదు అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకంటే నాతో పాటు తిరిగేటోళ్ళే వాళ్ళు తాగి ఫోన్ చేసారు నాకు, ఈ నామినేషన్ వేస్తున్నా అన్నప్పుడు. ఇది ఎవరికి తెలీదు. ఇట్లా వేస్తున్నా, నేను అఫిడవిట్స్ రాస్తున్నా నైట్ టైం కూర్చొని. నాది నేనే మొత్తం, ఈ రేవంత్ రెడ్డిది, ఇందులో మాత్రం వీళ్ళే ఇన్స్పిరేషన్. వీళ్ళ అఫిడవిట్లు తీసి మొత్తం చూసి రాస్తున్నాను, ఇట్లా రాయాలా అని చెప్పేసి. రాసే క్రమంలో నాకు 11:30కి ఒక కాల్ వచ్చింది, తెలిసిన పర్సనే క్యాంపస్ నుంచి. నవీన్ యాదవ్ నిన్ను చంపడానికి 8 మందిని రౌడీ షీటర్లను పెట్టిండు, నేను ఖచ్చితంగా ఎక్కడ దొరికితే అక్కడ వేసేస్తాడు అని అంటే, అసలు ఆయన నిజంగా పెట్టిండా లేకపోతే ఈయన క్రియేటివిటీ అది తెలియదు. బట్ ఈయనైతే చెప్పడం అయితే జరిగింది. ఎందుకు అంటే తాగి ఫోన్ చేయడం ఏంది, వాళ్ళు ప్రకటించినట్టే మేము 30 మంది నామినేషన్లు వేస్తున్నామంటే నెక్స్ట్ డే ఆ 30 మంది వచ్చారు. వాళ్ళంతా నాకు సపోర్టర్గా ఉన్న వాళ్ళే, కానీ 30 మంది వాళ్ళు వచ్చారు అంటే మరి నిజంగా ఎవరైనా వచ్చి వాళ్ళని తాపిచ్చి అక్కడ క్యాంపస్ దగ్గర అట్లా వేసిరా, లేకపోతే వీళ్ళే ఏమన్నా ఈర్షా ద్వేషంతో అట్లా మాట్లాడిరా తెలీదు తాగిన మత్తులో. కానీ ఇట్లా 8 మందిని అయితే ఇట్లా పెట్టిరు, నిన్ను వేసేస్తారు అది ఇదని మాట్లాడారు. సరే దేనికి పోతే పోయింది ఏదో ప్రాణం, నాకు పెద్ద వెనకాల 10 మంది ఏం లేరు బాధపడడానికి, పోతే పోయిందని కూడా చెప్పిన. ఇంకేం చేస్తాం అంటే వీళ్ళే ఎవరో క్రియేట్ చేసినట్టుండ్రు. నవీన్ యాదవ్కి ఏం అవసరము, చంపేంత నన్ను చంపేంత అవసరం ఏముంది? పోటీలో ఉన్నాం వాస్తవమే, గెలుస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోతాం, అంత ఓటమి గెలుపులు ఉంటాయి తప్ప మరి చంపేంత శత్రుత్వం ఏముంది? నిలిచిన వాళ్ళు అందరూ నాకు తెలుసు కదా, ఇప్పుడు నవీన్ అన్న కూడా తెలుసు, నేను ఓపెన్ గా చెప్తున్నాను. సో ఆయన కూడా మంచోళ్ళకి మంచి చేస్తాడు, చెడ్డోళ్ళకి చెడు చేస్తాడేమో, కానీ అంటే సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. బట్ నార్మల్ గా నేను చెప్తున్నా, చంపే అంత అయితే ఏం ఉండదు, ఎవరికి ఉండదు, ఏ మనిషికి కూడా ఉండదు. మరి అట్లాంటి మనిషిని సొసైటీలో పెట్టరు కూడా, పెట్టొద్దు కూడా. అంటే వీళ్ళే ఎవరో తాగి నిన్ను ఏదో బెదిరిద్దాము అని చెప్పేసి అన్నారు. మళ్ళీ నెక్స్ట్ కాల్ సేమ్ కాల్, అదే తాగి అదే పర్సన్స్ మళ్ళీ 3-4 కూర్చొని ఇట్లా నువ్వు రేపు నీ మీద నిందొస్తుంది, నువ్వు ఎంఐఎం అని బ్లేమ్ చేస్తాం అని చెప్పేసి మళ్ళీ అన్నారు. అంటే ఎంట తిరిగేటోళ్ళే ఆపోజిట్ అయిపోయి. ఏంది నేను ఎంఐఎం ఏంది, ఎంఐఎం ఓట్లే మా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర ఉన్నాయి. నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, మరి
సో నువ్వు అది కట్టుకొని వచ్చినావు మరి గ్రీన్ ఇది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ పింక్ అంటే విఆర్ఎస్, గ్రీన్ అంటే ఎంఐఎం అని ఎందుకు అనుకుంటారు? కలర్స్ ఫస్ట్ పుట్టినాయా పార్టీలు ఫస్ట్ పుట్టినాయా చెప్పండి? కలర్స్ పుట్టినాయి కానీ అంటే నార్మల్ గా అదొకటి గుర్తింపు లాగా పెట్టేసారు కదా, కైట్ లాగా కూడా అది డబల్ కనిపిస్తుంది మరి అడగ. పింక్ కలర్ కట్టుకొస్తే బిఆర్ఎస్ అట్లా కాదు కానీ చెప్తున్నా, అంటే నువ్వే ఇప్పుడు గుర్తు చేసావు కదా ఎంఐఎం అని చెప్పేసి బ్లేమ్ చేస్తాం అది అని చెప్పేసి అట్లా చెప్పారు. నిరుద్యోగులు ఎంత మంది ఉండొచ్చు తెలంగాణలో? నిరుద్యోగులు 33 లక్షల మంది ఉన్నారు. 33 లక్షల మంది. సో నీకు తెలిసిన వాళ్ళు ఎంత మంది ఉండొచ్చు? దాదాపుగా నాకు తెలిసి, నేను అందరికీ తెలిసి ఉంటా కానీ నాకు తెలిసిన వాళ్ళైతే డిఎస్సి సర్కిల్లో అశోక్ నగర్ ఇవన్నీ మోస్ట్లీ నాకు ఒక ఇక్కడ ఉన్న వాళ్ళైతే 150,000 మంది ఉన్నారు ప్రెసెంట్ అయితే. ఓకే, 150,000 మందిలో ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తున్నారు? అందరు సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు కానీ కొందరు వీడియోల ముందు ఎక్స్పోజ్ అవ్వరు. బట్ ఇంటర్నల్గా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతుంటారు. ఆ కామెంట్స్ చూస్తే సంతోషం అనిపిస్తుంది. ఓకే, అంటే నేను ఏమంటా అంటే నిరుద్యోగులను చూసి పార్టీల లీడర్లు భయపడాలి. సో ఎందుకంటే అరే నిజంగా వాళ్ళకి మనం ఈ హామీ ఇచ్చి మనం చేయలేకపోయినామని సిగ్గుపడాలి ఫస్ట్. సో ఏ పొలిటికల్ లీడర్ అయినా కానీ లీడర్ల గురించి నేను మాట్లాడుతున్నా, పొలిటికల్ లీడర్ రాజకీయ నాయకుల గురించి. ఎందుకంటే జనాల జీవితాలతో ఆడుకోవద్దు. ఎందుకంటే ఇట్లాంటి గవర్నమెంట్ జాబ్స్ గ్రూప్ 1 కానీ ఇట్లాంటి అవకతవకలు జరిగినప్పుడు సో మనుషుల జీవితాలే కోల్పోయి చచ్చిపోతున్నారు చాలా మంది. అవునవును. సో అంటే ఈమె పోటీ చేస్తుంది అందరూ అనుకోవచ్చు, ఈమెకి ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని సంపాదించిందని. 3 లక్షలు అప్పే ఉందంట ఆమెకి. చెప్పుకుంటే కానీ తెలియదు ఎవరికి నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఆస్మాన్ ఎవరైనా చూస్తే ఆమెకి ఏం తక్కువ, ఆమె పోటీ చేస్తుంది, ఆమె ఎన్ని పైసలు ఉన్నాయి అనుకుంటారు. సో ఇంతకుముందు కూర్చొని మాట్లాడుతుంది, అసలు ప్రచారం చేయడానికి ప్రచార రథం గురించి మాట్లాడడానికి వెళ్ళిందంట. ఎంత చెప్పారు? ఒక వెహికల్ ఖర్చు అయితే 50,000 వస్తుంది. ఒక్క వెహికల్ ఖర్చు అయితే 50,000. ఈమె దగ్గర 15,000 ఉన్నాయంట. వెహికల్ ఇస్తారా వాడు? అట్లా ఉంది కథ. చూద్దాం ఎట్లా వీలైతే అట్లా ప్రచారం అయితే కొనసాగుతుంది రేపటి నుంచి. ఎట్లా పాసిబుల్ అయితే అట్లా. అయితే ఇప్పుడు నువ్వు 3 లక్షల అప్పు ఉందంటున్నావు, పోటీ చేస్తున్నావు అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కూడా కొంచెం తెలియాలి, అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి వాళ్ళు వస్తారు అది అని చెప్పేసి ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు కాబట్టి సో అంటే నీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏమన్నా స్క్రీన్ మీద పెడదాము, ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా. అంటే నిరుద్యోగులే హెల్ప్ చేయొచ్చు, వేరే రాష్ట్రాల నిరుద్యోగులు ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళు నీకు హెల్ప్ చేస్తారు కదా. సో ఓకేనా మీకు? వద్దన్నా. ఎందుకు వద్దు? ఎందుకంటే ఒక అమ్మాయి ముందుకు వస్తుంది అంటేనే ఓడ్చుకోలేని కొంతమంది సమాజంలో మనం బతుకుతున్నాం. కొంతమంది ఓడ్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు మరో బర్రె లెక్క అంటారు, వాయిస్ ఇస్తేనే మరో బర్రె లెక్క అంటారు. అంతా నేను పడుతున్న కష్టాలు నాకు తెలుసు, ఎవరి జీవితం వాళ్ళది. మరో బర్రె లెక్క అని నాకు బిరుదు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. దయచేసి అలాంటి కామెంట్స్ ఉంటే పెట్టొద్దనే చెప్తున్నాను నేను. నా కష్టం ఏందో నాకు తెలుసు. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే స్కానర్స్ ఏమైనా పెడితే మళ్ళీ మరో బర్రె లెక్క అనే అంటారు. ఇప్పుడు ఎంకరేజ్ చేసిన వాళ్ళే ఇప్పుడు తిడుతున్నారు వాళ్ళే. ఎందుకన్నా ఇప్పుడు స్టార్టింగ్ లో ఎంకరేజ్ వాళ్ళే చేసిర్రు, సరే నువ్వు ముందుకు రామని వాళ్ళే ఎంకరేజ్ చేసిర్రు, ఇప్పుడు వాళ్ళే తిడుతున్నారు. ఇప్పుడు అట్లా కూడా కాదు, నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు అయినా సరే ఇప్పుడు మళ్ళీ డబ్బులు అన్నారు అనుకోండి ఖచ్చితంగా మరో బర్రె లెక్క అంటారు. ఓకే, అంటే నేను ఏమంటే జెన్యున్గా చేసేవాళ్ళు అంటే ఈ అమ్మాయి కష్టపడుతుంది, సో ఇట్లుంది కదా ఈమె అన్నట్టు ఎవరన్నా హెల్ప్ చేయాలనుకుంటారు కాబట్టి నేను చెప్పిన. సరే బ్యాంక్ డీటెయిల్స్ ఏమొద్దు, ఎవరన్నా ఒకవేళ ఆస్మాకి హెల్ప్ చేయాలనుకుంటే ఆమె ఇన్స్టా పేజ్ ఉంది, ఇన్స్టా పేజ్ కూడా మేము మెన్షన్ చేస్తాం. సో ఇన్స్టా పేజ్లోకి వెళ్ళి డైరెక్ట్ ఆమెకు మెసేజ్ చేయండి, రిప్లైలు ఇవ్వు అంటే ఎవరికన్నా మీ ఐడియాని ఇచ్చి. ఎందుకంటే ఎవరైనా జెన్యున్ హెల్ప్ చేయాలనుకుంటారు, ఎగ్జాంపుల్ 1,000-2,000 ఇచ్చినా సో 2,000 ఇస్తే 10 పెట్రోల్ కన్నా అవుతాయి కదా, 200 10 బండ్లకు అవుతాయి. సో అట్లన్నా నీకు హెల్ప్ అవుతుంది కదా అన్నది ఈ బిజీలో అసలు కుట్టలేకపోతున్నా కూడా. పొద్దున్న లేచి కుట్టేదాన్ని కానీ ఇప్పుడు కుట్టలేకపోతున్నా. సో ఫైనల్గా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి నువ్వు ఏం చెప్తావు? అంటే మీ ముస్లిం ప్రజలకి ఏం చెప్తావు? మీ ఉర్దూలో చెప్పు, ఉర్దూలో చెప్తావా లేకుంటే మీ భాషలో చెప్పు. సో అదేవిధంగా మన తెలుగు వాళ్ళకి కూడా ఏం చెప్తావు చెప్పు. అంటే 50-50 ఉన్నారు కదా, ముస్లిం జనాభా ఒక 50% ఉంది, హిందూ జనాభా ఒక తెలుగు వాళ్ళు సో 50% ఉన్నారు కాబట్టి ఏం చెప్తావు? ఫస్ట్ తెలుగు ప్రజలకు చెప్తాం, ఎందుకంటే అనుకుంటారు ముస్లిం కాబట్టి ఫస్ట్ ముస్లిం చెప్పింది, అందుకే నాకు ఆ పార్షాలిటీ లేదు. కాదు, నేను అసలు ఉర్దూ భాష వస్తుందా రాదని. సరే అన్న, ఓకే ఫస్ట్ తెలుగు ప్రజలకు చెప్తా. నాది ఎంఏ తెలుగు కూడా అన్న, సాహిత్యం కాబట్టి తెలుగు మీద ఎక్కువ అభిమానం ఉంటుంది నాకు. సరే చెప్పు, సాహిత్యం అన్నా కాబట్టి ఇంకోటి అడుగుతా. దండం అన్న. ఓకే, అయితే జూబ్లీహిల్స్ ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని చాలా కట్టుదిడ్డమైన
ఈ పార్టీలన్నీ ఆపే ప్రయత్నం చేసినా అయినప్పటికీ ముందుకొచ్చి నేను నామినేషన్ ప్రక్రియని వేసినాను, అలాగే సక్సెస్ చేసుకున్నాను. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ అంతా అయిపోయింది. నేను ఒక నిరుపేద అమ్మాయిగా, ఒక అనాథ అమ్మాయిగా నేను మీ ఇంట్లో మనిషిని అవ్వాలని అనుకొని మీ సమస్యలని తీర్చాలని చెప్పేసి నేను జూబ్లీ హిల్స్కి వస్తున్నాను. అలాగే ఫస్ట్ మా సమస్యల పైన కొట్లాడదామని వచ్చిన మనిషిని అక్కడ మీ సమస్యలు చూసిన తర్వాత నా కష్టం చిన్నది అనిపించింది నాకు. అక్కడ జూబ్లీ హిల్స్ ప్రజల కష్టం చూసిన తర్వాత నాకు నా సమస్య చాలా చిన్నది అనిపించింది. నిరుద్యోగ సమస్య. వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు, తినడానికి తిండి 3 పూటలు తిండి లేక, అసలు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతుంటే నా కష్టం చాలా చిన్నది అనిపించింది. కాబట్టి మీ కష్టానికి మా కష్టానికి తోడై అన్నీ కలిపి ఒకే వేదిక పైన నేను కొట్లాడాలని నేను నిర్ణయం తీసుకున్నా. అసెంబ్లీలో కొట్లాడే అవకాశం నాకు ఇస్తే ఈ సమస్యల పట్ల నేను గర్జించే అవకాశం నాకు ఉంటుంది, మాట్లాడే అవకాశం నాకు ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మా వాళ్ళకి చెప్తా. ఓకే, మన వాళ్ళకి చెప్తారా అంటే మీరు అంటారు కదా మీ ముస్లిం వాళ్ళని. ఫస్ట్ బీసీ బిడ్డలకి, ఎస్సీ బిడ్డలకి, ఎస్టీ బిడ్డలకే చెప్పినాను. నేను కూడా బీసీ బిడ్డనే, ఇప్పుడు బీసీ కదా మాది. ఓకే, अस्सलाम वालेकुम। जुबली हिल्स पूरे सारे लोगों को मैं हाथ जोड़ के बात कर रही हूँ। देखो एक बार सुन लो आप, अब पूरे पार्टीज को पार होके मैं आज के दिन जुबली हिल्स में नॉमिनेशन डाली हूँ। क्यों? मतलब मैं एक रोजगारियों के लिए मैं लड़ के बस हो जाके कैसा रख लेके ये सब रेवंत रेड्डी के गवर्नमेंट से, बीआरएस गवर्नमेंट से थक जाके ये सब देख के बहुत नाराज़ हो जाके नहीं होता ये सब मेरे से सारी तेलंगाना को बचाना बोल के पार्टीज को पूरे को हम दूर रख के हम अकेले पूरे स्टूडेंट्स पूरे आपके लिए जुबली हिल्स आ रहे हैं। क्यों? मतलब अब आपके लोग कोई तो भी वहाँ तो इंतकाल हुए तो वहाँ ये करने खबरस्तान भी नहीं है। क्यों खबरस्तान नहीं दे रहे बोले तो वक्फ बोर्ड के लिए दे दिए बोल के बोले। वक्फ बोर्ड के लिए दे दिए तो आज के दिन कोई तो गुजर गए, तो इलेक्शन तक गुजर गए समझो, कहाँ गाड़ते उनको, कहाँ लेके जाके दफनाते, रेवंत रेड्डी के घर के सामने दफनाते। एक बार सोच लो आप, कब तो भी तुम घर में छुप के वोट नहीं डाले जैसा एमआईएम के साथ जाके इनको कांग्रेस के पैरंग के नीचे अपने वोट कितने दिन रखते कि उतने दिन अपने जिंदगी ऐसी रहते, अपन ऐसी चेक के पैरंग के नीचे ऐसी घूमना पड़ता। एक बार सोच लो आप, एक बार एक मेरे को एक चांस दिए ना, आप सबके ज़िंदगी में एक रोशनी आए जैसा मैं कोशिश करता हूँ। मेरा सिंबल भी ये है, टॉर्च लाइट है, उसमें रोशनी आती है, वो रोशनी आपकी ज़िंदगी में आती बोल के मैं इंतज़ार कर रही हूँ। आप सब लोग एक बार सोच लिए। अल्लाह हाफिज़। డన్. సో మొత్తానికైతే ప్రచారం చేసుకున్నాం మా దగ్గర కూడా. సో తెలుగు సాహిత్యం పైన నీకు పట్టుందా? సో మంచిగా 2 పద్యాలు చెప్పు. పెద్ద టాస్కే. సో ఏంటంటే ఈ రాజకీయాల మీద దాని మీద 2 మంచిగా ఏదన్నా ఉంటే అట్లాంటివి చెప్పు. ఓకేనా? రాజకీయ దాని పరంగా అంటే అసలు నాకు పీజీ చేస్తున్నప్పుడు నాకు అప్పుడు వాస్తవానికి నాలుక తిరిగేది కాదు పద్యాలు అంటే. ఓకే. అసలు మా సార్ అంజిరెడ్డి సార్ ఉండి ఈ పద్యం సీస పద్యం అది ఓకే భారతంలోది. ఓకే. నన్నయ్య పద్యము. ఓకే. ఈ పద్యం నువ్వు రాయాలి, బోర్డు మీద రాయాలి, రేపు చదువుకొని నోటెడ్గా బోర్డు మీద రాయాలి అన్నారు. పెద్ద టాస్కే అది. ఆ పద్యం చూస్తే ఇంత పొడుగుంది, సీస పద్యం పెద్ద ఉంటుంది సైజు. అమ్మో పెద్ద ఉంది సార్ అంటే, పద్యం చూడడానికి పెద్దగా ఉంటుంది, అర్థం మాత్రం బాగుంటుంది, ఒకసారి చెప్తా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓహో పద్యం పరమార్థం ఇది, ఇట్లా చదవాలని అక్కడ నాకు అంజిరెడ్డి సార్ వల్ల నేర్చుకున్న. భారత పద్యాలు చాలా బాగా చెప్తారు సారు, అందులో నేను నేర్చుకున్న ఒక పద్యం. అంటే ఈ పద్యం ఏంటంటే మహాభారతం గురించి, దాని గొప్పతనాన్ని గురించి తెలిపే పద్యం ఇది. అంటే ఎవరెవరు భారతం గురించి ఏమనుకుంటారు, అసలు భారతం గురించి ఎవరి ఒపీనియన్ ఏందని. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అంటే ధర్మాన్ని బోధించే వాళ్ళు, ఇది ధర్మానికే శాస్త్రం అంటే ధర్మం బోధించే గ్రంథం అని. ఆధ్యాత్మ విధులు వేదాంతం అని అంటే ఆధ్యాత్మిక విధులు అంటే నీతిని బోధించే వాళ్ళు కూడా దీన్నే ఆధారంగా తీసుకుంటారు
ఆధ్యాత్మ విధులు వేదాంతం అని, అంటే ఇదే వేదాంత గ్రంథం అని. నీతి విచక్షణులు నీతి శాస్త్రం అని, అంటే నీతిని బోధించే వాళ్ళు కూడా ఇది నీతి శాస్త్రంగా భావించరు. లాక్షణికులు సర్వలక్ష్యం అని, అంటే లాక్షణికులు అంటే చాలామంది ఇప్పుడు టీచర్స్ వీళ్ళంతా ఉంటారుగా, అందరూ ఇప్పుడు కోర్టులు ఉంటాయి, కోర్టులో భగవద్గీత మీదే ప్రమాణం చేయిస్తారు. ఎందుకంటే భగవద్గీత ప్రమాణం చేస్తే అంత గొప్పది, దీని మీద ప్రమాణం చేస్తే నువ్వు నిజాలే చెప్పాలని. ఇప్పుడు అట్లా చెప్పట్లేదు అనుకోండి, కాకపోతే అట్లా చెప్పాలని చెప్పేసి అట్లా బోధిస్తారు. లాక్షణికులు సర్వలక్ష్యమని, ఐతిహాసికులు ఇతిహాసమని, పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయం అని కొనియాడుచుండ వివిధ వేదతత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుచుండ చేసే భారతంబు. అట్లా సూపర్. అసలు నేను అది నేర్చుకోవాలని 2 రోజులు పడుతున్నది, నాకు తెలుసు, నాకు తెలిసి 2 రోజులు పడుతుంది. సో ఇంకోటి ఏదన్నా అట్లాంటిది ఇంకా చిన్న చిన్న పద్యాలు వస్తాయి అన్ని, ఏదన్నా ఒకటి చెప్పు. ఏముంది, మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాని మదిని బింకమై లాగురా విశ్వదాభిరామ వినురవేమ. ఇది పాత పద్యమైనా ఇప్పుడు బాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. నా రాజకీయ నాయకులు పైకి కనిపించేంత ఖద్దరు బట్టలు వేసుకున్నంత అందంగా వాళ్ళ మనస్తత్వాలు ఉండవు. తెల్ల బట్టలు తెల్లగా ఉంటాయి వాళ్ళవి, కానీ మనసులు మాత్రం తెల్లగా ఉండవు వాళ్ళవి ఇప్పుడున్న నాయకులు. నువ్వు చేస్తున్న ప్రయత్నానికి మాత్రం హైట్స్ ఆఫ్. సో ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళ దృష్టిలో పెట్టుకొని నువ్వు నిల్చోవడం అంటే ఇది జనాలకి తెలియాలి, అదే విధంగా రాజకీయ నాయకులకు తెలియాలి. అంటే ఎక్కడి నుంచో పల్లెటూరులో నుంచి వచ్చి హైదరాబాద్లో ఉండి చదువుతున్న వాళ్ళకి కష్టాలు ఎట్లా ఉంటాయి, అసలు నోటిఫికేషన్ లేకుండా వాళ్ళ బతుకులు ఎక్కడ ఆగం చేస్తారు అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఆల్ ద బెస్ట్. సో అంటే గెలుస్తావా గెలవా అని పక్కన పెడితే ఆల్రెడీ నువ్వు నామినేషన్ వేసి ఇక్కడ మాత్రం గెలిచేసినావు. సో ఇది టార్చ్ లైట్. ఓకే, సో జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ సో వాళ్ళ చీకటి రోజుల్ని తొలగించి మా టార్చ్ లైట్తో వెలుగు నింపాలని చెప్పేసి నాకు దేవుడు కూడా మంచి సింబల్ ఇచ్చిండని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.